హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 17వ అధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగము. మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 17వ అధ్యాయము. ఓకే. సో శ్రద్ధ యొక్క విభాగాలు అంటే మూడు గుణాల ద్వారా ఎలా విభజించారు శ్రద్ధని, దీని గురించి 17వ అధ్యాయములో కృష్ణుడు వివరంగా చెప్తారు. సో మొదటి 6 శ్లోకాలలో ప్రకృతి త్రిగుణముల ప్రకారం మానవుడి యొక్క విశ్వాసం మరియు ఆరాధన. 7 నుండి 22 శ్లోకాలలో ప్రకృతి త్రిగుణముల ప్రకారము ఆహారం, త్యాగాలు, తపస్సు మరియు దానము అంటే యజ్ఞాలు, వీటి గురించి త్రిగుణాల ప్రకారంగా. 23 నుండి 28 శ్లోకాలలో అన్ని కార్యకలాపాల లక్ష్యము కృష్ణుడిని ప్రసన్నం చేయడం. సో ఆయన ప్రీతి అర్థమే, ఆయనని ప్రసన్నం చేయడమే, ఆయనని సంతృష్టి పెట్టడమే మానవుడి అన్ని కార్యాల లక్ష్యము. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఏ శాస్త్రమిది ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమహో రజస్తమ. సో అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుణ్ణి, ఓ కృష్ణ, శాస్త్ర విధులను అనుసరించకపోయినా, ఓకే, శాస్త్ర విధి ఉత్సృజ్య. సో ఆ, ఎవరైతే కృష్ణుడు దీని గురించి చెప్పాడనమాట, ఎవరైతే శాస్త్రాలను పాటించకుండా ప్రవర్తిస్తారో వాళ్ళు ఈ లోకంలో కానీ, ఓకే, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కానీ ఆనందంగా సుఖంగా ఉండరు అనేసి. సో ఇప్పుడు ఆ ఎవరైతే ఆ శాస్త్రాలని పాటించరో, శాస్త్రాల అను ఆదేశాలను త్యాగం చేస్తారో, వాటిని పాటించరో, ఓకే, సో శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ స్వంత కల్పన అనుసరించి యజంతే శ్రద్ధయాన్విత, ఓకే, వాళ్ళ సొంతంగా వాళ్ళకైతే ఈ త్రిగుణాలతో ఏదైతే శ్రద్ధ వస్తుందో దాని ప్రకారము పూజలు చేసేవారు. తేషాం నిష్ఠతు, నిష్ఠ అంటే పూజలు చేసేవాళ్ళు, ఓకే, చేసేవారి స్థితి ఎటువంటిది? వారు సత్వగుణంలో ఉన్నవారా, రజగుణంలో ఉన్నవారా, లేక తమ గుణంలో ఉన్నవారా? సో ఎవరైతే శాస్త్రాలను తిరస్కరిస్తారో వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు అని అర్జునుడు కృష్ణుడిని ప్రశ్న అడిగారు. సో కృష్ణుడు దీన్ని వివరిస్తూ ఈ గుణాల ప్రకారం శ్రద్ధ ఎలా ఉంటది, ఆహారము ఎలా తీసుకుంటారు, యజ్ఞాలు, ఈ మూడు గుణాలలో యజ్ఞాలు ఎలా ఉంటాయి మూడు గుణాలలో, అలానే దానము, తపస్సులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరంగా మనకు ఇప్పుడు చెప్తారు. సో మనము ఈ భౌతిక జగతంకి వచ్చిన తర్వాత ప్రతి జీవి బద్ధ జీవి అంటారు. అంటే ఈ మూడు గుణాలకు బద్ధులం అయిపోతాం అన్నమాట. ఓకే. సో గత వారం చర్చించినట్టు, ఓకే, పొద్దున ఎప్పుడైతే లేస్తామో అది సత్వగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో సత్వగుణ ప్రభావం ఉన్నప్పుడు మనము ఆ సత్వగుణంకి అనుకూలంగా పనులు చేస్తాం. అలానే మధ్యాహ్నం 7 తర్వాత రజగుణం పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట, సాయంకాలం వరకు. ఓకే, సాయంకాలం కాగానే తమగుణం. సో ఈ గుణాలు ఏంటంటే మనల్ని, ఓకే, ఆ, అవి నెడుతూ ఉంటాయి, మనల్ని బంధించేస్తూ ఉంటాయి. మన కోరికల మేరకు అవి మనల్ని బంధిస్తాయి. సో అందుకోసము మనము బద్ధజీవులం. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు, ఆచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, ఓకే, అలాంటి వాళ్ళు
వాళ్ళు డైరెక్ట్ భగవద్ధామం నుండి వచ్చి మనలాంటి బద్ధజీవులకి ఉపదేశాలు ఇస్తూ ఈ భక్తి గురించి ప్రచారం చేసి మనల్ని ఈ భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో ఇవి ఎలా మనల్ని బంధిస్తున్నాయి? మనం ఈ గుణాలలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆహారాలకు ఆకర్షితమవుతున్నాము, ఎలాంటి దానం చేయాలనుకుంటున్నాము, ఎలాంటి గుణంతో దానం చేయాలనుకుంటున్నాము, ఎలాంటి గుణంతో తపస్సులు చేయాలనుకుంటున్నాము, ఎలాంటి గుణంతో యజ్ఞాలు చేయాలనుకుంటున్నాము. సో ఆ గుణము, ఆ భావముతో మనము మనము లెక్క పెట్టొచ్చు మనం ఏ గుణంలో ప్రభావితం అయిపోతున్నాం అన్నట్టు. సో భగవంతుడు ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాడు. శ్రీ భగవాన్ వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సస్వభావజ సాత్వికీ రాజసి చైవ తామసి చేతి తాం శృణు. ఏమంటున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓకే, దేహినాం అంటే దేహదారులు. దేహదారులు అంటే ఈ దేహము ధరించినవా ఆత్మ. ఓకే, దేహదారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ. ఓకే, సో త్రివిధా భవతి సస్వభావజ. సో ఈ మూడు గుణాలను మనము, ఓకే, ప్రకృతి నుండి మనం ఈ మూడు గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అనే మూడు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి నా నుండి విను అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మనము మన శ్రద్ధ ఈ మూడు గుణాలతో ప్రభావితమై ఉంటుంది. ఓకే, ఏమంటున్నారు మూడవ సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోయత్ శ్రద్ధ స ఏవ స. ఓ భారత, వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. సో ఈ మూడు గుణాల ప్రభావితంపై మనిషి తన కోరికల ప్రకారము ఒకానొక గుణానికి ఆకర్షితులమవుతాం అన్నమాట. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు. సో అందుకోసము సత్వగుణంలో ఉన్నవారు తమ గుణములతో మాట్లాడినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏంటి నేను చెప్పింది ఒక్క మాట కూడా ఇతనికి అర్థం అవ్వట్లేదు. సో ఎందుకంటే వాళ్ళ యొక్క శ్రద్ధ వేరే దానిపైన ఉంది, సత్వగుణం వాళ్ళ శ్రద్ధ వేరే దానిపైన ఉంది. సో మనం చేసే పనులు, మనకు ఉండే కోరికల బట్టి మనము ఈ గుణాలకు ప్రభావితం అయిపోతాం. ఓకే, సో ఇంకేమంటున్నారు, ఆ, సో విశ్వాసం మరియు ఆరాధన. సో వాళ్ళ యొక్క ఆరాధన ఎలా ఉంటుందో చూస్తాం. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణం శాన్యే యజంతే తామసజ్జన. సో సాత్విక గుణంలో ఉన్నవారు, ఓకే, యజంతే దేవాన్ దేవతలను పూజిస్తారు. అదే రజోగుణంలో యక్ష రాక్షాంసి రాజస. రజోగుణంలో ఉన్నవారు యక్ష రాక్షసులను పూజిస్తారు. ప్రేతాన్ భూతగణాం శాన్యే యజంతే తామసజ్జన. అదే తామస జనులు, తమో గుణంలో ఉండే జనులు భూత ప్రేతాలను పూజిస్తారు. సో వాళ్ళు, సో ఆ గుణంలో ఉన్నప్పుడు ఇలా ఆకర్షితులు అయిపోతారు అన్నమాట. సో సత్వగుణంలో ఉన్న వారికి శాస్త్రాలకు, శాస్త్ర నియమాలు, ఓకే, ఆ శాస్త్రాలను పాటిస్తూ భోగించాలనుకుంటారు. అదే రజగుణంలో ఉన్నప్పుడు, ఓకే, అదే మనం హిరణ్యకశిపుడు చూస్తాం. ఓకే, సో వీళ్ళు ఏ రకంగానన్నా, ఓకే, ఈ శాస్త్రాన్ని కొద్ది కాలానికే పాటిస్తారు, తర్వాత వాటిని చేస్తారు. ఓకే, సో అలానే ఇంకా కొంతమంది ఆయన కన్నా కింద ఉన్న వాళ్ళు యక్ష రాక్షసులని వీళ్ళని పూజిస్తారు, భూత ప్రేతాలను. ఓకే, సో భూత ప్రేతాలను ఎవరైతే తమ గుణంలో ఉన్నారో అందుకోసం శ్మశాన ఘాటంకి వెళ్ళి, ఓకే, అక్కడికి వెళ్ళి రాత్రి సమయంలో ఈ ఏమంటారు చేతబడి అలాంటివన్నీ, ఆ పనులకు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఈ రకంగా ముగ్గురు వ్యక్తులు సత్వరజో తమో గుణాలలో ఉండేవారి గురించి చెప్తున్నారు. అశాస్త్రవీతం ఘోరం తప్యంతే ఏ తపోజన దంభ అహంకార సంయుక్త కామరాగా బలాన్విత కర్షయంత శరీరస్థం భూతగ్రామ
గ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసురి నిశ్చయం అశాస్త్ర విహితం. సో శాస్త్రాల్లో చెప్పబడిన తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకారాలతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడపబడేవారు మూర్ఖులై, ఓకే, ఏమంటారు, అశాస్త్ర విహితం. సో శాస్త్రంలో చెప్పనివి అలాంటి ఘోరమైన తపోవ్రతాలకు వీళ్ళు తీసుకుంటారన్నమాట. అహంకారముతో, కామముతో, దంభ అహంకార సంయుక్త కామమ రాగ ఆసక్తి బలాన్విత. ఓకే, ఏమంటున్నారు? ఆ సో మూర్ఖులై దేహంలో కర్షయంత అంటే తీవ్రంగా బాధిస్తారు. ఓకే, శరీరస్థం భూతగ్రామమ. భూతగ్రామ అంటే భౌతిక తత్వాలను. ఓకే, సో ఈ దేహంలో ఉండే భౌతిక తత్వాలను మళ్ళీ ఏమంటున్నారు? మాం చైవాంత శరీరస్థం. అలానే ఈ దేహంలో ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అంటే కర్షయంత వారిని అసురులుగా తెలియబడతారు. సో అసురులు హిరణ్యకశిపుడు చూస్తాం, ఘోరమైన తపస్సులు. సో ఆయన తపస్సు ద్వారా మొత్తం ముల్లోకాలకి అగ్ని అంటే ఈ తపము అంటే వేడి పెరిగిపోతుందన్నమాట వీళ్ళు చేసే తపస్సుకి. సో అలాంటి తపస్సులు చేస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇది వాళ్ళ దేహానికి, భగవంతుడికి ఎవ్వరికి ఆనందపరచదు అలాంటి తపస్సులు చేయడం ద్వారా. సో ఇప్పుడు ఆహారం గురించి, ఈ త్రిగుణములలో ఆహారము అలవాట్లు. సత్వగుణంలో ఉండేవారు వేటిక ఆ ఆసక్తులై ఉంటారు, రజోగుణంలో వారు వేటికి ఆసక్తి అయి ఉంటారు, తమో గుణంలో ఉన్న వారికి ఏవి ఇష్టం, వీటి గురించి చెప్పబోతున్నారు. ఓకే, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపాస్తదాదానం తేషాం భేదమిమం శృణు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే భగవంతుడు, మనిషి ఇష్టపడే ఆహారము కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి మూడు రకాలుగా ఉన్నది. ఆహారస్తొప్పి సర్వస్య త్రివిధో భవతి ప్రియ. సో మనం ప్రియ అంటే ఇష్టపడే ఆహారము మూడు రకాలుగా ఉంటుంది. అలాగనే యజ్ఞస్తప తపస్తదా దానం. ఓకే, యజ్ఞము, తపము, దానము ఇవి కూడా మూడు రకాలుగా, ఓకే, ఈ గుణాల బట్టి మూడు రకాలుగా విభజించబడింది. దీని గురించి నేను చెప్పబోతున్నాను. తేషాం భేదమిమం శృణు. వీటి మధ్య భేదం ఏంటి అది నేను చెప్పబోతున్నాను విను అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఓకే, సో ఆహారం, సత్వగుణంలో ఉండే ఆహారం గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన అస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ. సో సత్వగుణంలో ఉండేవారు, వాళ్ళకి ఎలాంటి ఆహారము ప్రియము. ఓకే, ఎలాంటి ఆహారము ఏదైతే ఆయువుని పెంచుతుందో, బలాన్ని పెంచుతుందో, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతుందో, ఆరోగ్య సుఖాన్ని ఇస్తుందో, ప్రీతిని చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళకి అవి ప్రీతి. అలానే అలాంటి ఆహారము దేంతో కూడుకొని ఉంటుంది? రస్య. ఓకే, రసము కలవి. ఓకే, దాంట్లో రసం ఉంటుందన్నమాట. అలానే స్నిగ్ధ అంటే పుష్టికరమైనవి. స్థిర స్థిర అంటే పాడు కానివి. హృదయ, ఓకే, హృదయానికి, ఓకే, ఆనందం ఇచ్చేటివి. హృదయ ఆహార సాత్విక ప్రియ. సో ఈ సాత్విక గుణంలో ఉన్న వారికి ఇవన్నీ, ఇవేవైతే ఈ రకంగా ఉంటాయో అవి ప్రియము. అదే రజోగుణంలో ఉన్న వారికి కట్వ అమల లవణాత్యుష్ణ తీక్ష్ణ రుక్ష విదాహిన ఆహార రజస శ్రేష్ట దుఃఖ శోకమయ ప్రద. సో ఏంటి? కట్వ అంటే అతి చేదైనవి. సో ఇక్కడ ఆ, అన్ని ప్రదేశాలలో ఇప్పుడు ఇక్కడ బెంగాల్లో చూసుకుంటే మొట్టమొదట కట్వా
అంటే చేదైనవి తీసుకుంటారు. అంటే కాకరకాయ, అలానే ఆ, వేపాకు ఆలుతో కలిపి, లేకపోతే వేపాకు ఆ, వంకాయతో కలిపి చేసిన వేపుడు అలాంటివి తీసుకుంటారు అనమాట. కానీ అది కొద్దిగే కట్వము. కట్వం అంటే చేదు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, అతి చేదు. ఆమల అంటే ఈ ఉసరగాయని ఆమల అంటారు. సో పుల్లనివి, అతి పుల్లనివి. లవణ, చాలా ఉప్పు ఉన్నవి. ఓకే. ఉష్ణ అంటే చాలా వేడివి. ఓకే. మళ్ళీ తీక్ష్ణ, కారమైనవి. ఓకే. ఇంకా వృక్ష, ఎండినవి, అంటే దాంట్లో రసం ఏమీ లేదు. సత్వగుణంలో రసం ఉంటుంది. విదాహిన, మంటను కలిగించేవి. ఈ ఆహారాలు రాజస రజగుణంలో ఉంటాయి. సో ఇవి ఏమి మనకి ఇస్తాయి? దుఃఖము, శోకము, అమయ. అమయ అంటే దుఃఖ శోక అమయ ప్రద. ఏమిస్తాయి? దుఃఖాన్ని ఇస్తాయి, శోకాన్ని ఇస్తాయి. అమయ అంటే రోగము. ఓకే. రోగం ఇస్తాయి. మళ్ళీ తమో గుణంలో ఉన్నవి. సో కానీ ఎవరైతే ఈ రజోగుణంలో ఉంటారో వాళ్ళకి ఇవే ఇష్టం ఉంటాయి, ఇవే ప్రియము వాళ్ళకి. మళ్ళీ తమో గుణంలో ఉన్న వారికి ఏం ప్రియము? యథాయామం గతరసం పూతి పరుషితం చయత్ ఉచ్ఛిష్ట మపి చామేద్యం భోజనం తామస ప్రియం. తమో గుణంలో ఉన్న వారికి ఏం ప్రియమో చెప్తున్నారు ఇప్పుడు. యథ యామం అంటే తినడానికి 3 గంటల కన్నా ముందు తయారు చేసిన భోజనము. ఓకే. అలాంటి భోజనము. అలానే రుచి లేనివి, గతరసం, రుచి లేనివి. పూతి అంటే దుర్వాసన, దాంట్లో ఉండి దుర్వాసన వస్తుంది అలాంటివి. ఓకే. సో నేను ఉదాహరణలు చెప్పట్లేదు ఇక్కడ, కానీ మీరు ఆలోచించవచ్చు ఏంటేంటి దుర్వాసన ఇస్తాయో. అలానే పరుషితం, కుళ్ళినవి. ఓకే. చయత్ అంటే కూడా. ఉచ్ఛిష్టమపి, సో ఇతరుల ఎంగిలి. ఓకే. ఉచ్ఛిష్టమపి చామేధ్యం. ఆమే అమేధ్యం. అమేధ్యం అంటే ఇంకా తాకరానవి. సో తాకరానివి అంటే ఏంటి? సో మనము ఏదైతే, ఓకే, మనం వేటికి ఏ ఏ పదార్థానికి తాకకూడదు? ఇప్పుడు ఏదైనా చనిపోయిన ఆ, జంతువు ఉందనుకో, దానికి తాకగానే ఓకే చిచిచి, ఓకే, ఆ స్మెల్ చూడగానే మేము వెంటనే వెళ్ళి స్నానం చేయడం అలాంటివి చేస్తాం. సో చనిపోయిన జంతువులని కానీ, ఏ పక్షిని కానీ, వాటిని కానీ ముట్టుకోవద్దు. సో ఇక్కడ భగవంతుడు ఆమేద్యం, తాకరానివి అంటే అర్థం ఏం చెప్తున్నారు? ఈ మాంసాహారాలు. సో ఇవి అంటే మాంసాహారాలు తీసుకోవడం అంటే దాన్ని చంపేసి దాన్ని తీసుకొని భోజనంగా తీసుకుంటున్నారు. ఓకే. సో ఇవి అంటే మళ్ళీ 3 గంటల కన్నా ముందు తయారు చేసినవి, రసము లేనివి, క్రుళ్ళినవి, ఓకే, దుర్వాసన ఉన్నవి, ఉచ్చిష్ట వేరే వాళ్ళ ఎంగిలి. ఓకే. ఇలాంటి భోజనము తమో గుణంలో ఉన్న వారికి ప్రియము అని భగవంతుడు చెప్తున్నారు. సో భగవంతుడు మనకి ఏం సూచిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో సత్వగుణంలో ఉన్నవి ఏం చేస్తున్నాయి? ఆయు పెంచుతున్నవి, బలాన్ని పెంచుతున్నాయి, ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి, సుఖాన్ని పెంచుతున్నాయి, ప్రీతిని పెంచుతున్నాయి. సో వీటిని చిన్న టేబుల్ లాగా చేసేసి పెట్టాము ఇక్కడ. సత్వగుణము పుష్టికరములు, రసపూర్ణములు, ఆరోగ్యకరములు, మనోప్రీతికరములు. ఫలితము దీర్ఘకాల జీవనము, శుద్ధీకరణ, బలంగా, పుష్టికరంగా, వ్యాధి లేని ఆనందకరమైన జీవనము సాగించవచ్చు ఈ ఆహారం తీసుకుంటే. రజగుణము ఆహారం తీసుకుంటే అవి ఎలా ఉంటాయి? చేదుగా, అతి చేదుగా, అతి పుల్లగా పదార్థములు, అతి ఉప్పు, అతి వేడి, అతి ఘాటైన పదార్థములు, ఎండినవి, మంట కలిగించేవి. ఫలితము దుఃఖము, క్లేశము, రోగము. ఓకే. ఇది తమో గుణము. రుచిరహితము, కుళ్ళినవి, చెడిపోయినవి, నిషిద్ధ పదార్థములు, అంటే వాటిని ముట్టుకోకూడదు. ఎంగిలి పదార్థములు.
ఓకే. సో వీటి వల్ల ఏమొస్తాయి? అంటువ్యాధులు, అనారోగ్యము, శీఘ్ర మృత్యువు. సో మనకి ఈ శరీరానికి మనం ఎంత సత్వగుణంలో ఆహారం తీసుకుంటే మనకి ఈ శరీరాన్ని మనము సేవ చేయడానికి మంచిగా ఉపయోగించవచ్చు. ఓకే. ఎప్పుడైతే మనం రజోగుణము అలానే కిందికి తమో గుణంలోకి వెళ్ళి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఈ శరీరం నుండి కూడా దుర్వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అందుకోసం చెప్తారు, ఉదాహరణకి ఉల్లిపాయలు, వెల్లుల్లిలు, అవి కూడా తమో గుణంలో వస్తాయి. మీరు చూడండి, అవి తిన్న తర్వాత ఓకే, అది ఆ వాసన, దుర్వాసన ఉంటుంది వాటిలో. తిన్న తర్వాత కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. అలా అలానే ఆ చెమట నుండి కూడా అంత దుర్వాసన వస్తుంది. అదే సత్వగుణంలో ఉన్నది తీసుకుంటే ఎప్పుడు మనస్సు ఆ సత్వగుణంలో ఉంటుంది. ఓకే. మన బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా సత్వగుణంలో ఉంటాయి. సో మనము ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనుషులం అవుతాం. సత్వగుణ మనుషులమా, రజోగుణ మనుషులమా, తమోగుణ మనుషులమా, మన ఆహారం బట్టి డిసైడ్ అయిపోతుంది. అందుకోసం భగవంతుడు వివరంగా ఇక్కడ మనకి చెప్పారు. ఉత్తమ ఆహారం శుద్ధ సత్వ ప్రసాదం. శుద్ధ సత్వం అంటే దాంట్లో భగవంతుడు అందుకోసం 3వ అధ్యాయంలో చెప్పారు. ఓకే. ఆ, యజ్ఞశిష్టాశన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై ఏ పచంతి ఆ, భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాలు. ఎవరైతే వాళ్ళ కోసమే వంట చేసుకొని తింటారో వాళ్ళు కేవలం పాపమే తింటున్నారు. కానీ ఎవరైతే సాధువులు వాళ్ళు వంట చేసి యజ్ఞశిష్టాశన సంతో వాళ్ళు వంట చేసి నాకు ఫస్ట్ అర్పించేసి నైవేద్యం అర్పించి తీసుకుంటారో వాళ్ళు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. సో అన్ని పాపాల నుండి, అందుకోసం కొంతమంది అంటారు, ఓ మీరు కూడా చంపుతున్నారు కదా, చెట్లను చంపుతున్నారు కదా, ఓకే, ఆకుకూరలను చెట్లను కట్ చేసేస్తున్నారు కదా. అవును, అందుకోసం ఆ పాపం అంతా పోవడానికి భగవంతుడికి నైవేద్యం అర్పించమన్నారు. 9వ అధ్యాయంలో చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం. అందుకోసం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఇవి పెట్టమని చెప్పారు. మనమే చూస్తాం, ఎవరైనా కానీ చూడండి. ఓకే. శివుడి గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా చూడండి, ఏ దేవత గుడికి వెళ్ళినా గానీ వాళ్ళు ఎవ్వరూ అందరూ సత్వగుణంలో ఉంటారు. అంటే అందుకోసము ఇలాంటి ఆహారాలే వాళ్ళు తీసుకుంటారు. సో దేవతలందరూ ముందే చెప్పారు, దేవతలు ఆరాధించేవారు సత్వగుణంలో ఉంటారు, నిజమైన దేవత ఆరాధన చేసేవారు. అలానే భగవంతుని ఆరాధన చేసేవారు భగవంతుడికి ముందు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తీసుకుంటారు. అందుకోసం మనం ఎక్కడ వెళ్ళినా కానీ ప్రసాదము, అయ్యా ప్రసాదం దొరుకుతుందా, ప్రసాదం. ప్రసాదం అంటే భగవంతుడి కృప. ఈ కృప వల్ల పాపాలు తొలగించిపోతాయి, భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. మనం ఎప్పుడు శుద్ధ సత్వంలో ఉంటాము. మనం ఈ దేహం కాదు, ఆత్మ అని ఎప్పుడు ఆ భావనలో ఉంటాము. ఓకే. ఇంకా ముందుకు వెళ్దాము. త్రిగుణములలో యజ్ఞాలు. సో యజ్ఞాలు ఓకే 3 గుణాలలో ఎలా ఉంటాయి చెప్తున్నారు. అఫలకాంక్షి యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్ట యష్టవ్యామేవేతి మనం సమాదాయ సాత్విక. సో విధి దృష్టో, ఓకే, విధి ప్రకారం అంటే శాస్త్రాల ప్రకారము, శాస్త్రాల నిర్దేశాల అనుసరించి ఓకే ఇజ్యతే విధిగా భావించబడుతూ ఓకే యష్టవ్యమేవేతి మనస్సమర్థాయ. ఓకే. సో మనస్సులో అంటే భావించి ఇది నా ధర్మము, నా కర్తవ్యము, యజ్ఞము చేయడం నా కర్తవ్యం. ఆ అలా ఇంకెలా చేయాలి? అఫల కాంక్షిభిర్ యజ్ఞం, ఫలాన్ని ఆశించకుండా యజ్ఞాలు చేసేవారు సాత్విక యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞము సాత్విక గుణానికి చెందినది. సో అందుకోసము ఇప్పుడు భగవంతుడు ఇదే చెప్తున్నారు. అందుకోసము భక్తులు ఏంటంటే ఫలం ఏమి దక్కుతుందని దాని గురించి ఆలోచించరు. భగవంతుడి ప్రసన్నం కోసం మనం యజ్ఞం చేయాలి. అది చూస్తే ఇది ఇదం కృష్ణాయ ఇదం న మమ అని యజ్ఞం ఆహుతి ఇచ్చేటప్పుడు
ఓకే. ఆ ఎవరికైతే ఆహుతి ఇస్తున్నారో పురుష సూక్త చెప్పినప్పుడు ఈ మంత్రం వస్తుందన్నమాట. ఓకే. ఒక మంత్రం చెప్పిన తర్వాత ఆహుతి ఇచ్చేటప్పుడు ఇదం కృష్ణాయ ఇదం నమమ అంటే ఇది ఈ ఆహుతి కృష్ణుడికి కృష్ణుడికి అర్పిస్తున్నాను. కృష్ణాయ అంటే కృష్ణుడికి నేను అర్పిస్తున్నాను. ఇదం కృష్ణుడికి అర్పిస్తున్నాను. ఇదం నమమ ఇది నాది కాదు. ఈ అర్పించేది నాది కాదు. ఇది ఆయనది. ఆయనకు అర్పిస్తున్నాను. సో ఈ రకంగా ఆయన ప్రీత్యర్థం కోసమే మనము ఇస్తున్నాము. సో మనం ఎప్పుడైతే ఎవరికన్నా నిస్వార్థంగా సేవ చేస్తే వాళ్ళు మనకి ఓకే కావాల్సిన అవసరాలు తీరుస్తారు కదా కంపల్సరీ. అందుకోసమే కృష్ణుడు అన్నాడు 9వ అధ్యాయం 22 శ్లోకాలు అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. ఓకే. క్షేమం ఏవైతే అతని దగ్గర ఉన్నాయో అవి క్షేమంగా ఉంచుతాను. యోగ ఏవైతే లేవో అవి సమకూరుస్తాను. కానీ ఎవరైతే అనన్యశ్చింతయంతో మాం ఎవరిని కా అంటే నన్నే ఏకాగ్రతతోని అనన్య అంటే అన్యులని కాకుండా నన్నే ఎవరైతే చింతన చేస్తారో అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే. ఓకే. నన్నే ఉపాసన చేస్తారు. నన్నే ఉపాసన చేసే జనులు తేషాం నిత్యభియుక్తానాం వారు ఎల్లప్పుడూ నా సేవలో యుక్తమై ఉండేవారు. వాళ్ళకి లేనివిస్తాను, ఉన్న వాటిని రక్షిస్తాను అని భగవంతుడు 9వ అధ్యాయము 22వ శ్లోకాలు చెప్పారు. సో అందుకోసము భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు ఎవరైతే ఏ రకంగా యజ్ఞాలు ఫలాన్ని ఆశించకుండా శాస్త్రానుసారం ఓకే అది నాకు ధర్మము నా కర్తవ్యము అని చేసేవారు సత్వగుణంలో యజ్ఞాలు చేస్తున్నారు. రజోగుణంలో యజ్ఞాలు ఎలా ఉంటాయి? అభిసందాయతు ఫలం దంభమర్ దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరత శ్రేష్ఠ. ఓకే. సో రజగుణంలో అభిసందాయతు ఫలం ఫలాన్ని ఆశిస్తూ దంభము గర్వముతో దంభమర్థమపి చైవయత్. ఓకే. దంభముతో చేయబడే యజ్ఞము రజోగుణంలో ఇజ్యతేతం యజ్ఞం విద్ధి రాజసం. అలాంటి యజ్ఞము రజోగుణంలో ఉన్నది. అంటే ఆ పొగరుతోని ఆ గర్వముతోని చేసే యజ్ఞాలు ఫలాన్ని ఆశిస్తూ చూయించుకోవడానికి అలాంటి యజ్ఞాలన్నీ రజోగుణంలో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ విధిహీనం సృష్టాన్నం మంత్రహీనం మదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఓకే. విధిహీనం శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవం లేకుండా సృష్టాన్నం అంటే ప్రసాద వితరణ లేకుండా యజ్ఞం తర్వాత ఫస్ట్ యజ్ఞం చేసేటప్పుడు ఇక్కడ ఒక అసురుడు ఉన్నాడు వృకాసురుడు. ఈయన శివుణ్ణి ప్రసన్నం చేయడానికి ఆయన తలనే అర్పిస్తున్నాడు అనమాట. ముందే చెప్పుకున్నాం కదా ఈ తమగుణంలో ఉండే వాళ్ళు చేసే తపస్సులన్నీ అందరికీ బాధ కలిగిస్తాయి. సో అతను శివుణ్ణి రప్పించడానికి ఓకే ముందేం చేస్తారు? రక్తం ఇవ్వడం అలా స్టార్ట్ చేస్తారు. లాస్ట్కి తల కట్ చేసేసి తల ఆ ఆహుతిలో వేసేస్తాను. ఇది శాస్త్రాలలో ఇక్కడ చెప్పలేదు. వెంటనే శివుడు బోలానాథుడు ఓకే ఊరికేనే ప్రసన్నం అయిపోతాడు అనమాట. ఊరికే కోపం అయిపోతాడు, ఊరికే ప్రసన్నం అయిపోతాడు. వెంటనే ప్రత్యక్షం అయిపోతాడు. అడుగుతాడు ఏం వరం కావాలనేసి. అప్పుడు అంటాను నేను ఎవరిపైన చేయి పెడితే వాళ్ళ చేయి భస్మం, వాళ్ళ తల భస్మం అయిపోవాలి. సరే తథాస్తు అంటాడు. తథాస్తు అన్న తర్వాత శివుని పైన ప్రయోగం చేయడానికి శివుడు వెనకాల వెళ్తాడు. సో శివుడు పార్వతితో పాటు వస్తాడు అనమాట. పార్వతిని చూసి ఆకర్షితుడైపోయి పార్వతి నాకు కావాలంటాడు. సో పార్వతి నాకు కావాలనుకుంటే ఇతను ఉండొద్దు. సో ఇతని పైన నేను చేయి పెట్టేస్తాను. సో అప్పుడు వెళ్తూ వెళ్తూ సో వెళ్ళి విష్ణుడు మధ్యలో వస్తే విష్ణుడికి చెప్తే విష్ణుడు చిన్న బాలులాగా ప్రత్యక్షమై ఆసురుడి కింద ఆసురుడికి మాయ చేసేసి అంటాడు ఆ శివుడి మాటలు నమ్ముతావా? కావాలంటే నువ్వు నీ పైన ప్రయోగం చేసి చూడు, ఇవన్నీ అబద్ధాల మాటలు. ఆయన భస్మం పూసుకొని
ఆ శ్మశాన వాటికలలో ఉంటుండే. ఆయనకేమి ఆ, ఈ ఈ శక్తులన్నీ ఉన్నాయి, ఆయన చెప్పేటి అన్ని అబద్ధాలు, కావాలంటే నువ్వు ఒకసారి ట్రై చేయి, చూడు ఇలా పెట్టు అని చిన్న పిల్లోడిలాగా కృష్ణుడు, చిన్న పిల్లోడిలాగా విష్ణుమూర్తి చిన్న పిల్లోడిలాగా వచ్చేసి అతన్ని మాయ చేసేసి అతని తలపైన అతనే పెట్టుకున్నట్టు చేస్తాడు అనమాట. ఈ రకంగా అసురుడు భస్మం అయిపోతాడు. ఓకే, ఇది 10వ స్కందంలో భాగవతంలో వస్తుంది. సో వీళ్ళు శాస్త్ర ఆదేశాలు పాటించరు, వాటి పట్ల ఏమి గౌరవం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యజ్ఞాలు చేసుకుంటారు. ఆ యజ్ఞాల తర్వాత యజ్ఞము పూర్తి కావాలంటే యజ్ఞము ప్రసాద వితరణ ఉండాలి, అలానే వేద మంత్రోచ్చారణ ఉండాలి. ఓకే, సో అందుకోసము యజ్ఞాలలో ఈ పురుష సూక్త, శ్రీ సూక్త ఇవన్నీ చెప్పేటప్పుడు ఉచ్చారణ చాలా బాగుండాలి. ఓకే, మళ్ళీ పురోహితులకు దక్షిణలు లేకుండా. ఓకే, సో పురోహితులకు దక్షిణ ఇవ్వాలి. ఎవరైతే యజ్ఞం చేస్తారో, ₹1,00,000 పెట్టి యజ్ఞం చేశాం కానీ పురోహితుడికి, ఓకే, ఎవరైతే యజ్ఞం చేసే పురోహితుడికి ఆయనకి డబ్బులు ఇవ్వడానికి సంకోచిస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ యజ్ఞ ఫలితం అంతా ఆ పురోహితుడికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసం అతనికి తగినంత దక్షిణ ఇవ్వాలి. ఓకే, సో ఎంత మనం ఖర్చు పెట్టినమో దాన్ని బట్టి అతన్ని సంతృష్టి పెట్టాలి, అప్పుడే ఆ యజ్ఞ ఫలితం వస్తుంది. ఓకే, సో పురోహితులకు దక్షిణం లేకుండా శ్రద్ధారహితంగా చేయబట్టే ఏ యజ్ఞమైనా తమో గుణంలో ఉన్నదిగా భావింపబడును. సో శ్రద్ధ లేకుండా, శ్రద్ధా విరహితం యజ్ఞం, ఏదో చేయడానికి చేస్తున్నాడు కానీ దానిపైన ఏమీ శ్రద్ధ లేదు. సో అవి వాటి వల్ల ఏమీ లాభాలు రావు. అండ్ లాభాలు ఎవరికన్నా వచ్చినా కానీ అసురుడిలాగా అవన్నీ కోల్పోతారు. సో హిరణ్యకశిపుడు కూడా ఎంతో తపస్సు చేశాడు కానీ లాస్ట్కి 5 సంవత్సరాల్లో అన్ని కోల్పోయాడు. ఓకే, కానీ ప్రహ్లాదుడు కేవలం, ఓకే, ప్రామాణిక గురువు నారద ముని దగ్గర విని, కడుపులో ఉండి వినేసి మహానుభక్తుడైపోయాడు. ఓకే, ఇంత పెద్ద తపస్వి హిరణ్యకశిపుడు అందరినీ భయపెట్టించేవాడు కానీ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేవారికి ఏమీ చేయలేకపోయాడు ఆయన్ని. సో ఇది భక్తికి తమో గుణంలో చేసే, తమో రజోగుణంలో చేసే తపస్సులు, యజ్ఞాల ఫలితాలకి తేడా. ఓకే, సో ఇప్పుడు తపస్సు గురించి చెప్తున్నారు, శారీరక తపస్సు. ఓకే, సో ఇప్పుడు శారీరక తపస్సు, మనస్సు తపస్సు, వాక్ తపస్సు గురించి చెప్తారు. ఫస్ట్ శారీరక తపస్సు ఏంటంటే దేవద్విజ గురు ప్రజ్ఞ పూజానాం శౌచమాచవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఓకే, పూజనం శౌచ ఆచవం. ఓకే, అంటే దేవదేవుణ్ణి, భగవంతుణ్ణి, ద్విజ బ్రాహ్మణులను, గురువులను, ప్రజ్ఞ గురు ప్రజ్ఞ అంటే గురువులను, ఓకే, పూజానాం, సారీ ఇక్కడ ప్రజ్ఞ అంటే తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, శౌచం శుచిత్వము, ఆర్జవం అంటే సరళత్వము, సింప్లిసిటీ, ఓకే, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సులో ఉంటాయి. సో ఇవన్నీ అంటే దేవుణ్ణి పూజించడము, అలానే బ్రాహ్మణులను పూజించడము, పెద్దలని ఆరాధించడము, ఇదంతా శారీరక తపస్సు. ఓకే, సో ఈ తపస్సు చేయడం వల్ల భగవంతుడి మనం ప్రసన్నం చేయొచ్చు. ఓకే, అలానే సో శుచిత్వము కూడా, క్లీన్లీనెస్, ఇది కూడా కష్టమైన పని. ఇవన్నీ కష్టమైన పని. అంటే గురువు దగ్గరికి వెళ్ళి ప్రణామములు అర్పించడం కష్టమైన పని, మనకి ఇష్టం ఉండదు కానీ చేస్తే అది తపస్సు చేసినట్టు. ఓకే, ఆ తపస్యతోని మనము, ఓకే, సత్వగుణానికి, శుద్ధ సత్వానికి వెళ్తూ ఉంటాం. ఇంకా ఆ, వాక్కు యొక్క తపస్సు ఏంటో చెప్తారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియాహితం చయన్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. సో ఈ వాక్కు యొక్క తపస్సు ఏంటంటే సత్యము చెప్పడము, మన మాటలన్నీ సత్యం ఉండాలంట, ప్రియము, సత్యం ప్రియం హితం, అవి సత్యమైనవి ఉండాలి, ప్రియంగా ఉండాలి,
హితము అంటే ఇతరులకు లాభదాయకముగా ఉండాలి. ఓకే, ఈ మూడు కండిషన్స్ ఉండాలి. మళ్ళీ అనుద్వేగకరం, వాళ్ళని ఉద్వేగం, ఓకే, రెచ్చగొట్టొద్దు అనమాట. రెచ్చగొట్టేటట్టు అలాంటి మాటలు ఉండొద్దు. ఇంకా ఇంకేమంటున్నారు? స్వాధ్యాయ అభ్యాసనం చేయవ. బెస్ట్ ఏంటి? ఈ వాకుతోని అభ్యాసనం, స్వాధ్యాయ, శాస్త్రాల అభ్యాసనము ష్- చేయాలి. అదే వాక్ యొక్క తపస్సు. ఓకే. సో ఇవి, ఓకే, మనం సత్యం మాట్లాడుతున్నాం కానీ అది ప్రియమా? ఓకే, ఇతరులకు ప్రియమా? అది హితమా? అది ఓకే, ఉద్వేగం లేకుండా ఉందా? అంటే వేరే వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉందా? సో అన్ని కండిషన్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ శాస్త్ర అధ్యయన, అలానే మంత్ర ఉచ్చారణ, ఓకే, ఆచార్యుల నుండి ఎప్పుడైతే మనం శాస్త్రాల గురించి, భగవంతుడి లీలల గురించి, భగవంతుడి నామ గురించి, భగవంతుడి గుణముల గురించి ఎప్పుడైతే వింటామో మనకి కూడా ఇలాంటి గుణాలు వస్తాయి. ఓకే, ఎలా శరీరముతో, వాకుతో ఎలా తపస్సు చేయాలో. ఇంకా మా మానస మానస తపస్సు అంటే మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి ఇత్యేత తపో మానస ముచ్యతే. మన ప్రసాద, ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? సంతృప్తి. ఓకే, సో మనస్సులో సంతృప్తి, సౌమ్యత్వం అంటే సరళత్వం, మళ్ళీ సింప్లిసిటీ చెప్తున్నారు. మౌనమాత్మ వినిగ్రహ, మౌనము, ఓకే, సైలెన్స్ ఇస్ గోల్డ్ అంటారు కదా. సో ఊరికి ఎక్కువ మాట్లాడడం కాదు, మౌనంగా ఉండడం కూడా ఆ, మౌనం సమ్మతం లక్షణం అంటారు. అంటే ఆత్మ వినిగ్రహ, సో ఆత్మని నిగ్రహించడము. భావ సంశుద్ధి ఇత్యేత, ఓకే, స్వీయ అస్తిత్వాన్ని అంటే ఈ ఆత్మ మన యొక్క అస్తిత్వాన్ని శుద్ధిపరచడము. ఇది మనస్సు యొక్క తపస్సు అని చెప్పబడుతుంది అని భగవంతుడు అంటున్నారు. ఇంకేంటి? శ్రద్ధయా పరయా తప్తం తపస్ తపస్థితి త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్ యుక్తై సాత్వికం పరిచక్షతే. ఓకే, ఓకే, ఆ, ఏమంటున్నారంటే భౌతిక లాభాలను అఫాల కాంక్షిభిర్ యుక్తే, భౌతిక లాభాలను ఆశించకుండా కేవలము భగవంతుని కొరకే, ఓకే, మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే ఈ మూడు రకాలైన తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడును. సో ఈ పైన ఏవైతే చెప్పిన ఈ తపస్సులు ఉన్నాయో, మూడు రకాల తపస్సులు అంటే శారీరక, వాక్ తపస్సు, మనో తపస్సు, ఇవన్నీ సత్వగుణంలో ఉన్న తపస్సులు. ఇప్పుడు రజోగుణ తపస్సులు, తమోగుణ తపస్సుల గురించి చెప్తున్నారు. సత్కారామాన పూజార్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం అచలం, రాజసచలం అధ్రువం. ఓకే, సత్కారం పొందడానికి, మానం, ఓకే, అభిమానం పొందడానికి, పూజార్థం పూజాలాభం పొందడానికి, అలాంటి చేసే తపోలు దంబేన అంటే గర్వముతో చేసే తపస్సులు, ఓకే, క్రియతే తదిహ అలాంటి కార్యాలన్నీ, అలాంటి తపస్సులన్నీ రాజస రజోగుణంలో ఉండే తపస్సులు. అవి అచలము అంటే అవి అస్థిరమైనవి, అధ్రువము అశాశ్వతమైనవి, ఓకే అని భగవంతుడు. సో ఇలాంటి తపస్సులు ఏదైతే సత్కారం కోసము, పూజల కోసము, పూజా ప్రతిష్టల కోసము అహంకారం చేసే తపస్సులు చాలా కాలము చేయలేము. అందుకోసమే హిరణ్యకశిపుడు వేల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఓకే, అది రజోగుణంతో ఉండొచ్చు లేదా తమో గుణంతో, రజోతమో గుణాలతో. సో అందుకోసం చేశాడు అతను. కానీ మళ్ళీ వరాలన్నీ పొందిన తర్వాత తపస్సులు చేయడం పోయి వదిలేసి భోగించడం స్టార్ట్ చేశాడు. సో అందుకోసము ఈ రజోగుణంలో చేసే తపస్సులు
తమో గుణంలో చేసే తపస్సులు చాలా కాలము ఉండవు. ఓకే. ఇంకోటి, మూఢగ్రాహేణాత్మనో యత్పీడయ క్రియతే తప పరస్యోత్స్యాదనార్థం వా తత తథా మాస తత్ తామస ముదాహృతం. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నారు, తనను తాను స్వీయ హింస, ఓకే, యత్ పీడయ క్రియతే, తనను తాను హింసించుకోవడానికి. ఓకే. ఇంకా మూఢ ఆ, పర్యోస్యాదానార్థం, ఇతరులను హింసించడానికి, వారి ఇతరులను నశింపచేయడానికి లేదా వాళ్ళకి హాని కలిగించడానికి. పరసో పరస్యోత్సాదానార్థం వా. అలానే మూఢగ్రాహేణాత్మనో తప, మూర్ఖత్వము చేసి మూర్ఖత్వంతో చేసే తపస్సు తమో గుణములో ఉన్నది అని చెప్పబడుతుంది. సో వాళ్ళకి, సో ఈ తమో గుణంలో చేసే తపస్సులు ఎలా ఉంటాయి, వాళ్ళకి వాళ్ళు కష్టాలు తెచ్చుకుంటారు, ఇతరులకి కష్టాలు తెప్పిస్తారు. అలానే గర్వముతో, మూర్ఖత్వంతో చేసే తపస్సులు అయి ఉంటాయి తమో గుణంలో చేసే తపస్సులు. సో ఇప్పుడు ప్రభుపాద చెప్పిన తాత్పర్యాల ద్వారా, ఓకే, ఈ మాటలు ఎలా ఉంటాయి సత్వగుణంలో, సత్యము, ప్రియము, మేలు కోరి, ఇతరుల మేలు కోరి ఆ రకంగా మాట్లాడతారు. ఓకే. సో సత్యము మాట్లాడాలి, కానీ ఎవరన్నా దొంగ వచ్చాడు, ఓకే, వచ్చేసి ఒక మంచి వ్యక్తిని చంపాలని వచ్చేస్తున్నాడు. సో అతను, ఆ మంచి వ్యక్తి వచ్చి మీ ముందు నుండి వెళ్ళాడు అనమాట. ఓకే, మేము ముందు నుండి కుడివైపు వెళ్ళాడు, ఇలా ముందుకెళ్ళి కుడివైపు వెళ్ళాడు. సో ఇతను దొంగ వచ్చి అడుగుతున్నాడు, చాకు పట్టుకొని వచ్చేసాడు, లేకపోతే గన్ను పట్టుకొని వచ్చేసి అడుగుతున్నాడు. ఓకే. చూస్తేనే ఆ దొంగోడు లాగా ఉన్నాడు, వాడు దొంగ అని కూడా అందరికీ తెలుసు. ఆ వీడు ఎక్కడ వెళ్ళాడు చెప్పు నాకు అంటే, అప్పుడు మనం చెప్తాం కుడివైపు వెళ్ళాడని. ఏమో, నేను ఎవరో నాకు తెలియదు, చూడలేదు అన్నాను. సో అది మంచివారి మేలు కోరి మాట్లాడాలి, అదే నిజమైన సత్యం ఇక్కడ. సో అలానే సత్యము చెప్పేటప్పుడు ఆ సత్యము ప్రియంగా లేదు అంటే కాము ఉండడమే బెస్ట్. ప్రియంగా చెప్పలేకపోతే సంబంధాలు తెంచుకోవడం కన్నా కాము ఉండడం బెటర్. అందుకోసం కృష్ణుడు ఇంకోటి కూడా చెప్పారు, మౌనము. సత్వగుణంలో మౌనంగా కూడా ఉండాలి. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉండాలి. నాకు అన్ని తెలుసు అనేసి, తెలిసిందంతా చెప్పేస్తాను అనేసి, ఓకే, ఎక్కడంటే అక్కడ నోరిప్పడం మంచిది కాదు. సో రజోగుణంలో మాట్లాడే విధానం ఎలా ఉంటే, తమకు అనుకూలంగా నాకేది ఇష్టమో అది మాట్లాడేస్తాం. అలానే ఈ మౌనము, ఓకే, వాక్ పైన కంట్రోల్ లేదు. వ్యర్థపు పుకారులు, వేరే వాళ్ళ గురించి పుకారులు, తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడటం. తమో గుణము అబద్ధాలు ఆడుట, ఉద్రేకభరితం, వేరే వాళ్ళని ఉద్రేకపరుచుట, హాని కలిగించేలాగా. ఓకే. త్రిగుణములలో ప్రవర్తన శైలి, సత్వగుణంలో వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వడము, ఆరాధన, ఓకే, వేరే వాళ్ళని ఆరాధించడము వాళ్ళకి ఒక విధి. ఓకే. వాళ్ళ స్వభావమే అదనమాట. ఓకే. అమానీన మానదేన, చైతన్య మహాప్రభు అంటారు. ఓకే. ఎప్పుడు మనకి మానము, సన్మానము దక్కాలని ఆశించకుండా వేరే వాళ్ళకి సన్మానం ఇవ్వడము, అది భక్తుడి యొక్క గుణము. దాన్ని, ఆ గుణాన్ని పెంచుకోవాలి మనం. రజోగుణంలో ఉండేవారు స్వార్థపూరిత ఉద్దేశాలకు గౌరవాన్ని ఇస్తారు, స్వీయ కీర్తి కోసం కోరిక. తమో గుణము ఇతరులను నాశనం చేసే శక్తిని పొందడానికి స్వయంగా వారిని వారు హింసించుకుంటారు. త్రిగుణములలో తపస్సు, సత్వగుణము శ్రద్ధాపూర్వకము, భౌతిక వాంఛారహితము, భగవాను నిమిత్తము, ఫలితం భగవంతుని ప్రసన్నత, చరమ గమ్య ప్రాప్తి. అంటే లక్ష్యాన్ని, భగవంతుని పొందాలని లక్ష్యాన్ని, ఆ ప్రాప్తిని, అది పొందడానికి అలాంటి తపస్సులు చేస్తారు. సో రజగుణంలో ఉన్నవి గర్వంతో కూడినవి, సన్మానం కోసము, గౌరవం కోసము, పూజలు అందుకొనుట కొరకు. ఓకే. ఇవి స్థిరము కానివి, శాశ్వతము కానివి. తమో గుణంలో మూఢత్వంతో కూడినవి, తనను హింసించుకునేది,
ఇతరులను హాని కలిగించేది ఫలితము ఉన్మాదము, ఇతరులకు హానికరం. ఇవే శ్లోకాలలో భగవంతుడు చెప్పినవి మళ్ళీ మనం చర్చించాము. దాన ధర్మం. సో దానము ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ ఇప్పుడు ఈ 3 గుణాల ద్వారా ఆ భేదం ఏంటో చెప్తున్నాము. ధాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఓకే. ఆ, అనుపకారినే ప్రతిఫలావాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున దేశ ఓకే కాలే మరియు సరి అయిన కాలమున తగిన వ్యక్తికి, ఓకే అంటే ఆ, పాత్రుడు తగిన వ్యక్తికి ఎవరికైతే ఇవ్వాలో వారికి ఇవ్వాలి. ఓ తాగుబోతుకి దానం ఇచ్చి ఏం లాభం ఉండదు, అతను వెళ్ళి ఇంకా తాగుతాడు. తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో ఇవ్వబడే దానము. ఓకే. దాతవ్యమితి యద్దానం. ది ఓకే, ఇది నా ధర్మము, నా స్వధర్మము. దానం ఇవ్వడము నా యొక్క ధర్మము. సో ప్రతి ఒక్కరు భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తారు, ఈ యజ్ఞము, తపస్సు, దానము ఎప్పుడూ వదిలేయొద్దు అని. ప్రతి ఒక్కరిని శుద్ధి చేస్తాయి ఇవి. సో ఇలా ఓకే నా ధర్మము అనే అనుకొని ఇచ్చే దానము సత్వగుణములోనిదిగా భావింపబడును. ఓకే. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు, ఫలాన్ని ఆశించకుండా ఒకే తపస్సు చెయ్యి, ఫలాన్ని ఆశించకుండా యజ్ఞము చెయ్యి, ఫలాన్ని ఆశించకుండా దానం చెయ్యి. ఎందుకు? ఫలాన్ని ఆశిస్తే మనకు, ఎందుకంటే 18వ అధ్యాయంలో చెప్తారు, మనకి ఏ ఫలము దక్కాలన్నా కానీ 5 కారణాలు ఉంటాయి. అందులో మనం ఒకానొక కారణం, ఇంకా 4 కారణాలు మన పైన డిపెండ్ అయ్యి ఉండవు. అందుకోసము సో 5లో మనం ఒకటి, 20% ఓకే మన పైన డిపెండ్ అయి ఉంది. 80% వేరే 4 కారణాలు ఉన్నాయి. అందుకోసము సో మనం ఆశించామనుకో మనమే మోసపోతాం, మనమే ఓకే ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అందుకోసం భగవంతుడు ఆశించకయ్యా అని చెప్తున్నాడు. సో భగవంతుడు ఏదో నీకు దక్కదు అని నిన్ను ఆ, నీ మన ఉద్వేగాన్ని, మన కోపాన్ని పెంచడానికి మళ్ళీ మళ్ళీ ఇది చెప్పట్లేదు. ఎందుకంటే ఫలం మన చేతిలో లేదు. ఓకే. 2వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫల మా ఫలేషు కదాచన. 17వ అధ్యాయంలో ప్రతి చోట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఓకే. మళ్ళీ సో రజోగుణంలో చేసే దానాలు, తమ గుణంలో చేసే దానాలు ఎలా ఉంటాయి? ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వాప్పున దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకార్థం ఓకే ఏమంటే ఓకే ఫల వాంఛతో, ఓకే అంటే ప్రతిఫల వాంఛతో, నాకు చేసిన దానికి నాకు ఉపకారము. ఓకే నేను దానం ఇచ్చాను, మళ్ళీ నాకు తిరిగి ఉపకారం జరుగుతుంది. ఫలం ఉద్దిశ్య వాప్పున, ఓకే సకామ ఫల వాంఛతో గాని, అంటే నేను ఇది చేశాను. ఒకటేంటంటే నేను అతనికి ఈ దానం ఇచ్చాను, అతను నాకు ఈ దానం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే నేను ఈ దానం చేశాను కాబట్టి ఏదో రకంగా నాకు మంచి జరుగుతుంది, ఓకే మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది. ఓకే దీయతే, అలాంటి దానము ఎవరైతే చేస్తారో, ఓకే పరిక్లిష్టం. ఓకే ఇంకో మాట ఉంది, పరిక్లిష్టం ఇష్టం లేకుండా. ఓకే ఒకటి ఆశించి, ఫలాన్ని ఆశించి లేకుంటే ఇష్టం లేకుండా ఇచ్చే దానము రజోగుణంలో ఉండే దానము. అది రజోగుణంలో చేసే దానము. మళ్ళీ తమ గుణంలో ఆదేశ కాలే యద్దానం ఉపాత్రేభ్యశ్చ ధీయతే అస్కృత్ అసత్కృత తమవజ్ఞాతం తతామాసం ఉదాహృతం తత్తామసం ఉదాహృతం. సో ఆదేశ కాలే ఓకే అంటే సరైన ప్రదేశములో గాని సరైన కాలములో, ఓకే ఉపాత్రేభ్యశ్చ ఓకే
అయోగ్యులైన వ్యక్తులకి, ఓకే, అస్ అసత్కృత, ఓకే, సరే, అసత్కృత అంటే ఆ ఎవరికైతే ఆ అయోగ్యులైన వ్యక్తులు, అవజ్ఞాతం, అలానే గౌరవం లేకుండా, అవజ్ఞాతం అంటే గౌరవం లేకుండా చేసే దానము తమో గుణంలో చేసే దానంగా చెప్పబడింది. సో సరైన ప్రదేశంలో సరైన కాలంలో, ఓకే, ఆ, సరైన వ్యక్తికి గౌరవం లేకుండా ఇచ్చే దానము తమో గుణంలో చేసే దానము. ఓకే, అందుకోసము ఇవన్నీ ఉన్నాయి. అందుకోసము కొంతమంది ఏంటంటే ఎవ్వరు అతను తాగుబోతా తిరుగుబోతా ఎలాంటి వాడు అని ఏమీ ఆలోచించకుండా ఏదో ఇవ్వాలని ఇచ్చేస్తున్నాడు. కానీ అది తమో గుణంలో, ఓకే, భగవంతుడు అంటున్నారు ఆ దానము తమో గుణంలో ఆ, ఉంటుంది. ఎందుకంటే అతను ఆ డబ్బుతో ఏం చేస్తాడో అది కూడా మనం ఆలోచించాలి. ఓకే, అతను తీసుకెళ్ళిపోయి, ఓకే, తప్పు పనులకి యూజ్ చేస్తాడా? సో ఆ తప్పు చేస్తే మనకు కూడా ఆ కర్మ వచ్చేస్తుంటుంది. అందుకోసం అలాంటి వ్యక్తులకి వచ్చినంత వరకు ఏం అవసరాలు ఏదో కొద్దిగా ఆహారం అలాంటివి ఇవ్వాలి. ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి, రోడ్డు పైకి వచ్చేసి అలానే ఆడుకుంటారు. ఓకే, ఒకసారి ఒక భక్తుడు ఎన్జిఓ అనే ఒక కంపెనీలో ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాడు అనమాట. సో అతను బాంబేలో ఈ స్లమ్స్ అంటే ఎక్కడైతే ఈ గుడిసెలలో ఉంటారో అడుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు తిరస్కరించేస్తారు అనమాట. మా పిల్లలు చదువుకుంటే జ్ఞానం వస్తే వీళ్ళు అడుక్కోవడం మానేస్తారు, అండ్ వీళ్ళు అడుక్కోవడం మానేస్తే మాకు డబ్బులు రావు. అందుకోసం వీళ్ళకి మా వాళ్ళకి చదవద్దు, మాకు ఇదే మంచిది. సో ఇదే తమ గుణంలో ఉంటే, సో వాళ్ళకి మంచి మాటలు చెప్పినా కానీ వాళ్ళు తీసుకోలేరు. ఓకే, సో దానము త్రిగుణములలో ఉంటుంది. సత్వగుణము విధి నిర్వహణగా, అంటే నా ధర్మము అని ఫలాన్ని ఆశించక అనుకూల సమయము సరైన ప్రదేశము యోగ్యు యోగ్యత గల వ్యక్తికి ఇవ్వడము. రజోగుణము ఫలితాన్ని ఆశిస్తారు, వారి ఆనందం కోసమే చేస్తారు, ఇతరుల పట్ల పగతో. తమో గుణంలో అపవిత్రత ప్రదేశాలు, ప్రతికూల సమయము, అర్హత లేని వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం. సో ఇప్పుడు 23 నుండి 28 శ్లోకాలలో అన్ని కార్యకలాపాల లక్ష్యం శ్రీకృష్ణుడి ప్రసన్నం చేయడము. ఓకే, సో ఇప్పుడు ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఓం తత్సత్ జపించడము మరియు అన్ని కార్యకలాపాలను అతనికి అంకితం చేయడం ద్వారా ఒకరి పనిలోని అన్ని లోపాలను తొలగించవచ్చని వివరిస్తారు. సో అందుకోసం ఇక్కడ ఈ దీంట్లో మనం ఏదైనా వేద మంత్రోచ్చారణ చేసినప్పుడు హరి ఓం అని స్టార్ట్ చేస్తారు. లాస్ట్ కి ఈ ఉపదేశాలు అయిన తర్వాత ఓం తత్సత్ అని చెప్తారు. సో ఈ ఓం తత్సత్ అని చెప్పడం ద్వారా ఆ యజ్ఞాలు అవన్నీ పూర్ణమవుతాయి. సో ఇప్పుడు మనము ఒక శ్లోకాన్ని చూద్దాము. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధా స్మృత బ్రాహ్మణస్తేన వేదశ్చ యజ్ఞశ్చ విహితాపుర సృష్టి ఆరంభము నుండి ఓం తత్సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు వాడబడినవి. ఈ ఓం తత్సత్ అంటే భగవంతుని, పరతత్వం అంటే భగవంతుడు, ఆ భగవంతుని సూచిస్తాయన్నమాట. వేద మంత్రములను ఉచ్చరించినప్పుడును భగవంతుని ప్రీత్యర్థమే యజ్ఞాచారణము గావించినప్పుడును ఈ 3 సంజ్ఞ పదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండేటివి. సో బ్రాహ్మణులు ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తారో భగవంతుడి ప్రీతి కోసం, భగవంతుని ప్రసన్నం చేయడం కోసం అని 3వ అధ్యాయం 9వ శ్లోకాలు చెప్పాడు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచారం. సో ఎప్పుడైతే మన పనులన్నీ యజ్ఞాల ద్వారా, యజ్ఞ అర్థాత్ భగవంతుడి ప్రసన్నం కోసం ఎప్పుడైతే మనం పనులు చేస్తామో, ఓకే, ఆ పనుల ద్వారా మనము అన్ని కర్మల నుండి ముక్తులమవుతాము.
లేకపోతే అన్యత్య లోకోయం కర్మబంధన. అలా చేయకపోతే కర్మబంధాలలో చిక్కుకుంటాము. సో అందుకోసం ఈ వేద మంత్రోచ్చారణ చేసినప్పుడు, ఓకే, ఈ యజ్ఞాలు చేసినప్పుడు, ఈ తపస్సులు చేసినప్పుడు వాళ్ళు భగవంతుడి ప్రీత్యర్థం కోసమే యజ్ఞాచారాలు చేస్తూ ఈ మూడు పదాలు పలుకుతారు. ఓం హరి ఓం తత్సత్. సో ఇక్కడ ప్రభుపాదుల తాత్పర్యం నుండి ఇది చెప్పబడతా ఉంది. తపస్సు, త్యాగము, దానము మరియు ఆహారాలు మూడు వర్గాలుగా విభజించబడ్డాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కానీ అవి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ అయినా అవన్నీ మానవుని బంధిస్తాయి. సో సత్వగుణం కూడా బంధిస్తుంది. దాంట్లో ఏదో ఒక ఆనందం అన్నమాట, నేను అన్ని పాటిస్తున్నాను. కానీ ఫలము పట్ల కొద్దిగా ఆసక్తి ఉంటుంది. భగవంతుడి ప్రీతి గురించి కాదు, ఫలాన్ని ఆశించకున్నా గానీ ఆ ఫలం వస్తుందని అతనికి తెలుసు. కానీ శుద్ధ సత్వం అంటే భగవంతుడి ప్రీతి కోసం, ప్రకృతి త్రిగుణముల ద్వారా కలుషితమైనవి. సో ఇప్పుడు ఈ 23 నుండి 28 వరకే అందుకోసం చెప్తున్నారు. సో మనం చేసేటి అన్ని భగవంతుడి ప్రీతి కోసం చేయాలి అని గట్టిగా మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. మానవుడు అత్యున్నత ఓం తత్సత్ పరమేశ్వరుని శాశ్వతమైన వారిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు అవి తపస్సు, త్యాగము, దానము, యజ్ఞము ఇవన్నీ ఆధ్యాత్మిక ఉన్నత్యానికి సాధనంగా మారుతాయి. సో ఇవే తపస్సులు, ఇవే త్యాగాలు, ఇవే యజ్ఞాలు, ఇవే దానాలన్నీ మనల్ని అవి భక్తిగా మారిపోతాయి అన్నమాట ఎప్పుడైతే భగవంతుడి ప్రీతి కోసం చేస్తారో. సత్వంతో అర్హులైన వ్యక్తుల ద్వారా త్యాగము, తపస్సు మరియు దాన ధర్మాలు విష్ణువు నామాలను జపించడంతో పాటు చేయాలి. సో అందుకోసము మనము ఏ దేవత పూజలు అయినా చేసినా గానీ, దుర్గా పూజ ఇలాంటప్పుడు కూడా మనం చూస్తే ఓం అచ్యుతాయ నమ, ఓం కేశవాయ నమ, ఓం నారాయణాయ నమ, భగవంతుడి విష్ణు నామాలు పలుకుతారనమాట. సో ఎప్పటివరకైతే విష్ణునామాలు పలకరో, ఓకే, ఆ ఆరాధనలు పూర్తి కావు. సో లాస్ట్ అందుకోసమే ఈ ఓం తత్సత్ కూడా ఆయన పేర్లే. ఈ పేర్లు ఓం తత్సత్ త్యాగము మరియు ఇతర చర్యలతో పాటుగా ఉపయోగించినట్లయితే ఈ పేర్లు ఏదైనా దోషాన్ని భర్తీ చేస్తాయి. సో అందుకోసము ఏదైతే తప్పులు అవుతాయో అవన్నీ, ఆ ఆరాధనలో ఏవైనా తప్పులు జరిగితే, ఆ యజ్ఞాలలో ఏవైనా తప్పులు జరిగితే ఈ పేర్లు అవన్నీ భర్తీ చేస్తాయి. అందుకోసము అందరూ ప్రతి ఒక్కరూ, ఓకే, హరి ఓం తత్సత్, ఓకే, ఓంతో స్టార్ట్ చేస్తారు. ఓకే, ఓం 3 అక్షరాలు, AUM. ఓకే, ఏ అంటే భగవంతుడు, యు అంటే జీవి, ఎం అంటే మా వచ్చేది ఏంటంటే ఈ భౌతిక జగత్తు, భౌతిక శక్తి. ఓకే, త్యాగం యొక్క వివిధ భాగాల ప్రదర్శనలో ఈ 3 శబ్దాలను పలకడం ద్వారా ఒకరికి ఫలితాలు లభిస్తాయని హామీ ఇవ్వబడింది. ఓకే, సో అందుకోసము ప్రతి మంత్రోచ్చారణలో ఇది ఓం శబ్దము పలకబడుతుంది. ఇంకా తస్మాత్ ఓం ఓం ఇత్యుద్ధారుత్య యజ్ఞదాన తపక్రియ ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మ వాదినం. కనుకనే తస్మాత్ శాస్త్ర నియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్వజ్ఞులు అంటే బ్రహ్మవాదినులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారంతో ప్రారంభించు. సో అందుకోసము ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తా ఓంకారంతో స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓం ఇంకా ఋగ్వేదంలో కూడా ఇది చెప్పారు. ఓం ఇత్యేత్యత్ బ్రహ్మణో నేదిష్టం నామ. ఓం అనగా విష్ణువు పరమ గమ్యాన్ని సూచించుటకు దీనిని వైదిక శ్లోకాలకు ముందు వాడుతారు. అందుకోసం పురుష సూక్త, శ్రీ సూక్త ముందు కూడా, ఓకే, ప్రతి శ్లోకం ముందు ఓం ముందు స్టార్ట్ చేస్తారు. ఓం సహస్ర శీర్ష పురుష అలా. ఓకే, ఇంకా తదిత్య అనే తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియ దాన క్రియశ్చ వివిధ క్రియంతే మోక్షకాంక్షిభి. ఓకే, అనభిసంధాయ ఫలం, ఫలవాంఛ లేకుండా మనిషి తత్పదముతో, ఓకే, ఫస్ట్ ఉంది తత్,
నానా రకాల యజ్ఞాలను, తపస్సులను, దానాలను తప్పక నిర్వహించాలి. భవబంధం నుండి ముక్తిని పొందడమే అటువంటి దివ్య కార్యములు ఉద్దేశం. సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో చెప్పారు. ఓం యజ్ఞాల ముందు చెప్పాలి, తత్పదములు కూడా పలకాలి. ఓకే, అది పలకడం ద్వారా ఈ భవబంధం నుండి ముక్తిని పొందుతాము. తత్ సో చండోగ్య ఉపనిషత్తులో ఏం చెప్పారు తత్ గురించి? తత్వమసి. ఓకే, ముక్తి కొరకు వైరాగ్య భావన కర్మను తత్ సూచిస్తుంది. లౌకికమైన ఫలాలను ఆశించకుండా ఈ కర్మలను చేయాలని వర్ణిస్తుంది. ఓకే, ఇంకేమంటున్నారు? సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా సచ్చబ్ద పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదిత చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవా విధీయతే. ఓకే, పరతత్వమే భక్తియుత యజ్ఞ లక్ష్యము. ఓకే, పరతత్వం అంటే భగవంతుడు. ఓకే, సో యజ్ఞం యొక్క లక్ష్యము భగవంతుడు. ఇది సత్ పదముచే సూచించబడుతుంది. ఓ పార్థ, అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అనబడతాడు. సత్ అంటే శాశ్వతం, శాశ్వతాన్ని సూచిస్తుంది. సో భగవంతుడు శాశ్వతము, అలానే భక్తుడు శాశ్వతము, భక్తి శాశ్వతము. ఎందుకంటే పూర్ణ స్వభావం కలిగినట్టు యజ్ఞ దాన తపోకర్మలన్నీ పరమపురుషుని ప్రీత్యర్థమే నిర్వహించబడతాయి. సో మళ్ళీ మళ్ళీ ఇది చెప్తున్నారు, మనం ఇవన్నీ చేసేటి ఆయనని ప్రసన్నం చేయడం కోసము. సో మనం ఎప్పుడైతే ఏ కార్యాలైనా కానీ వేరే మనిషిని మనం మనసులో పెట్టుకొని వాళ్ళని ప్రసన్నం చేయడానికి మనము పని చేశామనుకో, ఓకే, వాళ్ళ ఇష్టం కోసం, దాంతో వాళ్ళు ఎల్లప్పుడూ మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో పనులలో మన ఇష్టం కోసం మనం చేస్తున్నామా, వేరే వాళ్ళని సంతృప్తి పరచడానికి మనం చేస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళని ఉదాహరణకి మనం చూస్తాము, తల్లిదండ్రులు పిల్లలని ఆనందపరచడానికి ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకోసము ఆ పిల్లలు పెద్దయ్యాక, ఓకే, వాళ్ళు చనిపోయేంత వరకు తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోరాలు. ఎస్పెషలీ అలాంటి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల ప్రీతి కోసం, పిల్లల ఆనందం కోసము ఎన్నో త్యాగాలు చేసిన వారిని ఆ పిల్లలు మర్చిపోరు. అలానే దాంతో పాటు వాళ్ళకి సద్గుణాలు, ఈ సాధు సంఘము, ఈ శాస్త్రాల యొక్క ఉపదేశాలు ఇస్తే వాళ్ళు ఆ గొప్పదనాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది. ఓకే, వాళ్ళు చనిపోయాక కూడా తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడు మర్చిపోరు. ఎందుకంటే ఆ నిస్వార్థంగా సేవ చేసినందుకు. సో నిస్వార్థ సేవ అది శాశ్వతము. అది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? భగవంతుడి సేవతో ప్రారంభమవుతుంది. సదైవ సౌమ్య. ఓకే, చాండోగ్య ఉపనిషత్తులో చెప్పారు. ఓకే, సత్ అనగా శాశ్వతము, పరమ పురుషుని ప్రీత్యర్థమే ఓనరింపబడు కర్మలు నిజమైన ఆధ్యాత్మికతను వెల్లడి చేయును. అటువంటి కర్మలలో కర్త యొక్క కర్మలు శాశ్వతములు, వాటి లక్ష్యము శాశ్వతము, వాటి ఫలాలు శాశ్వతం. సో అందుకోసము ఎప్పుడైతే మనము భగవంతుడి ప్రీతి కోసం, భగవంతుడి ఆనందం కోసము ఎప్పుడైతే మనం సేవలు చేస్తామో, మనము ఇంట్లో వాళ్ళకి సేవ చేసినా అని, కుటుంబం వాళ్ళకి సేవ చేసినా కానీ ఈ కుటుంబం అంతా ఆయన కుటుంబం అని సేవ చేసినప్పుడు అది భక్తిలాగా మారుతుంది. సో ఆ రకంగా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అది మనకు వచ్చే ఫలితాలన్నీ శాశ్వతమే అని భగవంతుడు, ఓకే, ఈ గీతాలో చెప్తున్నారు. అలానే వేరే ఉపనిషత్తులలో ఏ రకంగా ఇవే మాటలు చెప్పారో వాటిని మనము చర్చించాము. సో ఇప్పుడు కానీ ఎవరైతే అశ్రద్ధతో చేసే ఇవన్నీ వాళ్ళ యొక్క గతి ఏంటో భగవంతుడు చెప్తున్నాడు. అశ్రద్ధయా హుతం దత్తం తప్తస్తప్తం తపస్తప్తం కృతం చయత్ అసద్యుత్యక్షతే పార్థ నచ తత్ప్రేత్య నో హ్య
ఓ పార్థ, భగవంతునిపై విశ్వాసం లేకుండా అశ్రద్ధయా, ఓకే, చేయబడే యజ్ఞము, హుతం, హుతం అంటే యజ్ఞము, దత్తం దానము, తపస్సు, ఓకే, తపస్తప్తం, కృతం చయత్, ఓకే, అంటే కృతం అంటే చేయబడే, ఓకే, శాశ్వతము కానిది, ఓకే, ఏమంటున్నారు, అసద్విద్యుచ్యతే, అవి శాశ్వతము కానివి, అది అసత్ అని చెప్పబడుతుంది, అది నచ తత్ప్రే తత్ప్రేత్య నో ఇహ, అంటే ఈ జన్మలో తర్వాతి జన్మలో రెండిట్లోనూ పనికిరాదు. సో అంటే విశ్వాసం లేకుండా చేసే ఇవన్నీ పనికిరావు ఈ జన్మలో, వచ్చే జన్మలో. అయితే ఇండైరెక్ట్ గా కృష్ణుడు ఏం చెప్తున్నారు, విశ్వాసంతో ఈ యజ్ఞము, దానము, తపస్సు చెయ్యి. నేను చెప్పిన 27 వరకే ఈ భగవంతుడు చెప్పిన శ్లోకాలని, వాటిపైన మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మనం చేస్తామో మనకి ఫలితం మనం చూడొచ్చు. కానీ విశ్వాసం లేని వారికి ఈ జన్మలో, వచ్చే జన్మలో మనకి ఆనందం ఉండదు. ఓకే. సో భగవంతుడు సో ఆహారం గురించి, యజ్ఞాల గురించి, దానాల గురించి, తపస్సుల గురించి, ఓకే, ఈ 3 గుణాలలో ఎలా విభజించబడ్డాయి, వాటి భేదాలేంటి, వాటి గురించి 22 శ్లోకాల వరకు చెప్పారు. 23 నుండి 28 వరకు ఇవన్నీ భగవంతుడి ప్రీతి కోసము చేస్తే అవి మనకి శాశ్వత లాభాలు కలిగిస్తాయి, భగవంతుణ్ణి చేరుస్తాయి అని భగవంతుడు చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగించారు. కానీ శ్రద్ధతో చేయమని చెప్పారు. శ్రద్ధత్రాయ విభాగము. సో 3 రకాల శ్రద్ధ: సత్వగుణంలో శ్రద్ధ, తమోగుణం శ్రద్ధ, రజోగుణం శ్రద్ధ. ఓకే. కానీ సత్వగుణం శ్రద్ధతో పాటు భగవంతుడి ప్రీతి కోసం చేసినప్పుడు అది భక్తి అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై. సో ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 2 సందేహాలు ఉన్నాయి. చెప్పండి. హిరణ్యకశిపుడు, ఆ, రావణాసురుడు వీళ్ళు చాలా ఎక్కువ తపస్సు చేశారు. చాలా అవును. కొన్ని వేలేండ్లు తపస్సు చేశారు. అవును. ఆ, వాళ్ళు రాజస గుణం గాని తమో గుణం గాని చేశారు అని మీరు అన్నారు కదా. అవును. సత్వగుణంతో అయితే చేయలేదు, రజోగుణం గాని తమో గుణం గాని చేశారన్నారు కదా. రజో తమో 2 ఉన్నాయి. అంటే 2 ఉన్నాయి. భగవంతుడు చెప్పిన దాని ప్రకారం మనము ఆ, వాటిని కేటగరైజ్ చేస్తే, కేటాయిస్తే, యా, రజోగుణము ఎందుకంటే ఫలవాంఛ ఉంది, ఆ, తమో గుణం ఎందుకంటే శాస్త్రాన్ని పాటించకుండా, అంటే అంత తీవ్రమైన తపస్సులు భగవంతుడే చెప్పాడు కదా, వాళ్ళ చేయలేదు, శరీరానికి ఆయన చూశారు కదా, ఆయన మొత్తం దేహం అంతా ఆ, కృషించిపోయి. శరీరం అంతా చీమలతో. సో అలాంటి తపస్సు చేయమని భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు. ఆ, నా నా ప్రశ్న ఏంటంటే, ఆ, రజోగుణం గాని తమో గుణం గాని ఉన్నవారైతే ఉమ్. వారు రాక్షసులని లేక భూత ప్రేతాలని పూజిస్తారు కదా, మరి వారు దేవుళ్ళని ఎందుకు పూజించారు? ఓ అయితే ఇక్కడ ఆ ఈ ఒకటి కపిల గీతంలో వచ్చేసి భగవంతుడు ఇక్కడ కొద్దిగా ఏంటంటే కన్సెషన్ లాగా ఇచ్చేశారు. ఇది ఆ, ఎప్పుడైతే దేవి దేవతలను ఉంటుందో అది అంటే మూడును బట్టి, అంటే భావాన్ని బట్టి, ఓకే, ఎప్పుడైతే శాస్త్రాన్ని అనుసరించి చేస్తారో, ఈ దేవత ఆరాధన చేస్తారో అది సత్వగుణంలోకి వస్తుంది. కానీ ఓ, శాస్త్రాన్ని పాటించకుండా ఎప్పుడైతే దేవతలని ఆరాధన చేస్తారో అది రజోగుణంలో వస్తుంది. అంటే ఓన్లీ ఫలవాంఛ. కానీ ఇప్పుడు ఆ వృకాసురుడు ఉన్నాడు కదా, శివుణ్ణి పూజించేది,
సో అది ఏ గుణంలోకి వస్తుంది? రజోతమోలోకి వస్తుంది. శాస్త్రాన్ని ఆ, పాటించట్లేదు. అర్థమవుతుందా? సో అయితే కపిల ఆ, గీతంలో కపిల గీతంలో ఇప్పుడు మనము మూడవ స్కందము చూసుకుంటే, ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళు సత్వగుణము, ఎవరైతే దేవతలను పూజిస్తారో రజగుణము అని చెప్తారు అక్కడ. ఈ యక్ష రాక్ష ఓ, భూత ప్రేతాలు అది తమో గుణం. అక్కడ ఆ విభజన ఇస్తారు. సో ఈ రెండు భేదం ఎందుకంటే అక్కడ భావము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఆ, మన భారతదేశంలో చూసుకున్నాం అనుకో, ఎంతో మంది బ్రాహ్మణులు దేవత దేవతల ఆరాధకులు ఉంటారు. వాళ్ళకి ఆ అంటే దేవతలను విష్ణువుని ఒకేలాగా చూసుకుంటారు. ఎవరు గొప్ప అని కాదు, అందరూ గొప్పే అంటారు, అందరూ సమానము ఆ, అంటారు. ఉమ్, ఓకే. సో అక్కడ అది మళ్ళీ వాళ్ళ శాస్త్రాలన్నీ పాటిస్తారు. సో వాళ్ళని సత్వగుణంలో పూజిస్తున్నారు వాళ్ళు. ఉమ్, అంటే ఎందుకంటే శాస్త్రాలను పాటిస్తున్నారు కాబట్టి. కానీ రజోగుణం ఎందుకు అవుతుందంటే, ఎప్పుడైతే ఆ ఫలవాంఛ ఎక్కువ ఉంటుందో ఆ, అది రజోగుణం. అంటే ఏ వైపు నుండి మనం చూస్తున్నాం అన్నది. సో కృష్ణుడు ఒకవైపు నుండి సత్వగుణం అని చెప్తున్నారు. కానీ అదే కపిల గీత వచ్చినప్పుడు అది ఆ ఫలవాంఛ గురించి ఆ వైపు నుండి చూస్తే, ఇప్పుడు అందుకోసమే ఆ, మీరు 7వ అధ్యాయం 20 శ్లోక కామైస్తేస్తే రితజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తాం తాం నియమం ఆస్తాయ ప్రకృత్యా నియతస్వయ. 7:20లో భగవంతుడు చెప్తాడు కదా, కామముతో ఓకే హృత జ్ఞానాలు, ఓకే వాళ్ళ జ్ఞానము కోల్పోయి అన్య దేవత దేవి దేవతలను పూజిస్తారు. ఓకే. తాం తాం నియతం ఆస్తాయ వాళ్ళ వాళ్ళ నియమాలను అనుసరించు వాళ్ళని పూజిస్తారు. కానీ వాళ్ళకి ఫలితాలు తగ్గుతాయి. కామము అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. సో ఇప్పుడు అక్కడ ఆ దేవి ఆరాధన ఏ గుణంలోకి వస్తుంది? అది రజగుణంలోకి కదా. అంటే ఫలవాంఛ ఉంది ఫలవాంఛ కాబట్టి. ఉంది సో కాబట్టి. ఏ వైపు నుండి చూస్తున్నాం అన్నది. సో భగవంతుడి ఇక్కడ అది. సత్వగుణం ఎందుకు చెప్పాడంటే శాస్త్రాలని అనుసరిస్తారు కాబట్టి. మనం చెప్పాం కదా, ఎంతో మంది బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు దేవత ఆరాధన చేస్తారు, ఓకే బ్రహ్మముహూర్తంలో లేస్తారు, అన్ని యజ్ఞాలు చేస్తారు, అంతా పక్కగా ఫాలో అవుతారు. కానీ లాస్ట్కి ఓకే అంటే శాస్త్రాలు అన్ని పాటిస్తారు, లాస్ట్కి వచ్చేసి ఇదంతా చేసాం మనకి ఫలం దక్కుతుంది, వచ్చేస్తుంది అయ్యానికి ఫలము అంటాం. సో అందుకోసము ఆ 90% వరకు సత్వగుణం, ఆ 10% కానీ అందుకోసమే శుద్ధ సత్వము సత్వగుణం ఎందుకన్నారంటే ఆ సత్వగుణంలో కొద్దిగా రజోతమం ఉంటుంది. ఉంటుంది. అంతేనా కదా? శుద్ధ సత్వం అంటే ఏమీ లేదు. అందుకోసం ప్రహ్లాదుడు నరసింహస్వామి, అయ్యా ఏదైనా వరం కోరుకో అంటే నాకేం వరం కావాలి? 7వ స్కందము 10వ అధ్యాయము 6వ శ్లోకానో 4వ శ్లోకానో ఉంటుంది. అయ్యా ఈ కామము ఈ కోరికలు అన్నిటి ఎన్నెన్ని బాధలు ఇస్తాయి అన్నది చెప్తారన్నమాట. ఆ, 5:22కి ఏ చేయి సంస్పర్శగా భోగ దుఃఖ యోన ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. దానికి ఎక్స్పాన్షన్. అది ఆ, సిగ్గుని అంటే కామం ఏం చేస్తుంది? సిగ్గుని వదిలేసిస్తుంది, సిగ్గు లేకుండా చేసేస్తుంది. ఎలాంటి ఎలాంటి బాధలు వచ్చేస్తాయో అవన్నీ ప్రహ్లాదుడు చెప్తాడు. అయ్యా నన్ను ముంచకు, ఈ కామంలో ముంచకు, ఈ కోరికలలో కొంచెం. ముంచకు. సో అది శుద్ధ భక్తి, అది శుద్ధ సత్వం. అదనమాట. అంటే ఇది సరే, ఏ యాంగిల్ నుండి చూస్తున్నాం అన్నది. చూస్తుంది లేదు. సరే. అంతే నా తేడా. నా రెండో సందేహం ఏంటంటే, ఆ, ఆ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని మూడు గుణాలు ఉన్నాయి. అవును, సాత్విక ఆహారం, రాజసాహారం, తామసిక ఆహారం అని మూడు రకాల ఆహారాలు ఉన్నాయి. అవును. అయితే ఆహారాల వల్ల గుణాలు వస్తాయా, లేకపోతే గుణాల వల్ల ఆహారం వస్తాయా? ఏది ఏది ముందు వచ్చిందంటారు? గుణాల వల్ల ఆహారం ఆ, వస్తుందంటారా? అంటే బేసికలీ ఏంటంటే మనము ఇవి ఒకదాన్నొకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనము అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను, నా ఎగ్జాంపులే. అంటే నేను ముందు సాత్విక ఆహారం ఏం కాదు, ఓకే మాంసాహారాలు అవి తీసుకునేవాడిని నేను చదువుకునే రోజులలో.
అయితే నేను ఐఐటి రూర్కీలో చదువుకున్నాను అనమాట, మాస్టర్స్ చేశాను. అక్కడ ఏంటంటే అక్కడ మొత్తం క్యాంపస్లో అంత సాత్విక ఆహారమే. అక్కడ ఏమి అంటే ఉత్తరాంచల్ హరిద్వార్ దగ్గర ఉంది కదా, 2003 నుండి 5 వరకు, ఇప్పుడు 5 ఏళ్ల క్రితము 10 ఏళ్ల క్రితము స్టార్ట్ చేశారంట. అప్పట్లో అంత సాత్వికమే. అంటే ఏదన్నా చేసుకోవాలంటే ఓన్లీ ఎగ్ ఇచ్ ఎగ్ ఇచ్చేవారు అనమాట, ఏదో వారానికి ఒక రోజు అలా, ఆ టైప్. ఓకే, మళ్ళీ ఏదో క్యాంటీన్లో అలా ఎగ్ దొరికేది. మామూలుగా అయితే అన్ని చోట్ల అన్ని క్యాంటీన్లో మొత్తం క్యాంపస్ 100 ఎకరాలు 150 ఎకరాలు అలా ఉంటుంది. మొత్తం క్యాంపస్లో ఎక్కడ నాన్ వెజ్ అలౌడ్ లేదు. సో అక్కడ ఉండేసి ఉండేసి ఇంకా హాస్టల్లో ఉండి 2 సంవత్సరాలు ఉండేసి ఉండేసి అలవాటు అయిపోయింది. సో బయటకు వచ్చిన తర్వాత జాబ్ చేస్తూ చేస్తూ గుడికి, గణేశుడి గుడికి వెళ్ళేవాడిని. అయితే వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక రకంగా ఆహారము, ఓకే, మాంసాహారం అలాంటివి తీసుకోవడం జరిగేది. అందుకోసం అయ్యో తీసుకున్న తర్వాత వెళ్ళొద్దు కదా, ఓకే, చిన్నప్పటి నుండి అలా వెళ్ళేది కాదు. అయ్యో ఇది బాధ కలిగిస్తుందని ఒక 6 నెలలు చేసిన తర్వాత, 6 నెలల తర్వాత అనుకున్నాను, ఈ 2 సంవత్సరాలు ఎలాగో మానేశాను, మానేసి చూద్దాం అనుకొని మానేశాను. సో ఆ 2 సంవత్సరాలు తీసుకోనందుకు అదేంటంటే ఒకటి అసత్వగుణాన్ని పెంచింది కొద్దిగా. అంటే మా మిత్రులు కూడా బ్రాహ్మణులు, శ్రీ వైష్ణవాస్ ఉండే, కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ యొక్క అది ఇంప్రెషన్స్ ఉండే, ఆ, జ్ఞానం ఉండే కొద్దిగా, వాళ్ళ యొక్క సాంగత్యం ఉండే. తర్వాత 2 సంవత్సరాలు అక్కడ కాలేజీలో చదువుకున్న తర్వాత అదొక ప్రభావం ఉండే. దాని తర్వాత వదిలిపెట్టాను. వదిలిపెట్టిన 2-3 నెలలకి భక్తిలోకి వచ్చేసాను. భక్తిలోకి వచ్చిన తర్వాత ఇదే ఇలానే కంటిన్యూ చేయాలి, ఇదే మంచిదని శాస్త్రాల ద్వారా తెలిసింది. సో ఏంటంటే మనము చేసే అలవాట్ల వల్ల మనకి ఈ ఆహారం కూడా, సత్వగుణ ఆహారం తీసుకోవడానికి కూడా తోడ్పడతాయి. అలానే సత్వగుణం తీసుకున్న తర్వాత తమ గుణాన్ని, రజోతమాన్ని వదిలేయడానికి తోడ్పడతాయి. సో ఒకటి అంటే ఇది దీన్ని పెంచుతుంది, ఆహారము సత్వగుణాన్ని పెంచుతుంది. అలానే సత్వగుణంలో మనము పనులు చేసినప్పుడు ఆ సాంగత్యము అదంతా చెప్పాను కదా, బ్రాహ్మణుల సాంగత్యము, శ్రీ వైష్ణవుల సాంగత్యం వల్ల అది కూడా ఆహారాన్ని తీసుకోవడానికి. నా మిత్రులు, 3 మిత్రులు ఉండే తెలుగు వాళ్ళు అక్కడ. ఒకరు ఆ, ఈ మధ్వ సంప్రదాయం నుండి, ఒక అతను బ్రాహ్మణుడు ఉండే అనమాట గుంటూరు నుండి, ఇంకో అతను రెడ్డి ఉండే. కానీ వీళ్ళిద్దరు చాలా ఇంటెలిజెంట్. ఇక వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ సత్వగుణంలో ఉండేవారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కూడా, ఎక్కడ వెళ్ళినా కానీ, బయటికి వెళ్ళినా కానీ ఇంకా సత్వగుణంలోనే. ఇంకా వాళ్ళు అనేది ఏంటి, ఈ శవాలను ఎందుకు తింటారు అని ఆ బ్రాహ్మణుడు, అంటే గుంటూరు ఆయన నరసింహ అని, ఓకే, సో ఆయన చెప్పేవారు అనమాట. సో అలా ఆ సాంగతి అన్ని తోడ్పడతాయి అనమాట, ఒకటే ఇదే అదే అనేది కాదు. సారీ, రెండు మీరు ఓదానికి అడిగిన వచ్చినాయి. ప్రశ్నకి నేను చెప్పిన సమాధానము తగినట్టుందో లేదో తెలియదు. అదే అంటే ఓదాని ఒకటి ప్రభావం చేస్తాయంట. రెండు కూడా ఒకదాని ఒకటి ప్రభావం ఏది చేస్తాయి. కూడా ముందని చెప్పలేము, పూర్తిగా అదే అని చెప్పలేము. పూర్తిగా అది కాదు, ఇది కాదు. అందుకోసమే ఇప్పుడు ఆ, ఈయన వాల్మీకి ఋషి, ఆయన సాంగత్యంలోకి, నారదుని సాంగత్యంలోకి వచ్చేసి మొత్తం చేంజ్ అయిపోతారు. అలానే అజామిలుడు చూస్తే ఆ సాంగత్యంతోనే ఆయన తమో గుణంలోకి వచ్చేస్తాడు, భార్యను వదిలేసి ఆ వేశ్యతోనే ఉండిపోతాడు. ఓకే, సో ఇవి అందుకోసమే 14 అధ్యాయాలు చెప్పారు కదా, ఒక్కొక్కసారి సత్వగుణము చాలా బలంగా, ఓకే, తమో రజో గుణాలని జయిస్తుంది. ఒక్కొక్కసారి తమో గుణము సత్వ రజోని జయిస్తుంది. సో మూడిటి ప్రభావము మన పైన ఒత్తిడిస్తూనే ఉన్నాయి. కానీ ఏ స్- వేటికి మనం ఎక్కువ సమయం ఇస్తున్నాము? పొద్దున సమయము ఎక్కువ మనము చాలా ఈ బ్రహ్మ ముహూర్తంలో లేసి ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటే సత్వ కార్యాలు ఎక్కువైపోతాయి. అప్పుడు మాటలు, చేతలు కూడా సత్వంలో వచ్చేస్తాయి. కానీ రాత్రులు ఎక్కువ సమయం గడిపితే తమో కార్యాలు ఎక్కువైపోతాయి. అలానే ఆహారాలు కూడా తమో గుణంలోకి వెళ్ళిపోతాయి. ఒక అతను ఉండే అన్నమాట మా కంపెనీలో జాబ్ చేసేటప్పుడు. అతను గుప్తా, నార్త్ ఇండియన్, ఐఎం
కోల్కతాలోనో అహ్మదాబాద్లో చదివాడు. ఆయన చెప్పేవాడు అనమాట. నేను అప్పుడు భక్తుడు అయిపోయాను. నేను చైనాకి వెళ్ళాను అనమాట. ఆయన చైనాకి వచ్చారు. చైనాలో ఒక జస్ట్ 1 వీక్ సెమినార్ ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట. సో అక్కడ భక్తుడు అయిపోయాను నేను అప్పుడు. జస్ట్ ఇంకా అక్కడ తాజ్ హోటల్ అని ఉండే బీజింగ్లో. అక్కడ జస్ట్ నేను అంటే మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకునేవాడిని, మిల్క్ ఫ్రూట్స్ తీసుకునేవాడిని. డైరెక్ట్ ఇంకా రాత్రికి ఒక హోటల్, తాజ్ హోటల్ ఉండేది, అక్కడ వెళ్ళిపోయి తీసుకునేవాడిని అనమాట. అంటే వెజిటేరియన్ తీసుకునేవాడిని. సో అయితే అతను నాతో చెప్పేవాడు అనమాట. యాక్చువల్లీ నేను ఐఏఎం వరకు నేను ఎప్పుడు వెజిటేరియన్గా ఉండే, కానీ నాకు కంపెనీలో జాబ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ కొరియా ఇటువైపే తిరగడం స్టార్ట్ చేశాను. అటు తిరుగుతూ తిరుగుతూ ఇక అన్ని తినడం స్టార్ట్ చేశాను అన్నాడు. నేను అనుకున్నాను, అయ్యో రామా, ఓకే, మీ తల్లిదండ్రులు చదివించేంత వరకు నిన్ను సత్వగుణంలో పెట్టారు. జస్ట్ నీకు డబ్బులు రాగానే, నీకు స్వాతంత్రం రాగానే అన్ని అన్ని సద్గుణాలన్నీ కోల్పోయావు అనుకున్నాను. సో అదే ఆయనకి ఆ సాంగత్యాన్ని తమ గుణంలోకి తీసుకెళ్ళింది. నాకు ఆ బ్రాహ్మణుల, శ్రీ వైష్ణవుల సాంగత్యము సత్వగుణంలోకి తీసుకొచ్చింది. సో అంటే ఎక్కడి నుండైనా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఆ, ప్రతి జీవికి నమస్కారం. భగవంతుడు ఆ ఫ్రీ విల్ ని, స్వాతంత్రాన్ని ఇచ్చారు. భగవంతుడి గొప్పతనం ఏంటంటే ఆయనకి అందరినీ శాసించే శక్తి ఉంది ఆయనకి. కానీ ఏ వ్యక్తిని కూడా శాసించడు. ఆయనకి స్వాతంత్రం ఇచ్చాడు. అయ్యా, నీకు కావాలనుకుంటే నా దగ్గరికి రా, లేదనుకుంటే ఓకే, నువ్వు తమోలో ఉంటావా, రజోలో ఉంటావా, నీ ఇష్టం. హిరణ్యకశిపుడికి అయినా కానీ ఛాన్స్ ఇస్తాడు. ఓకే, కుంభకర్ణుడికైనా కానీ ఛాన్స్ ఇస్తాడు. అందరికీ ఛాన్స్ ఇస్తాడు. ఓకే, అది మన ఇష్టము. మనం శుద్ధ సత్వంలోకి వెళ్ళి భక్తి చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అన్నది మన ఇష్టం. హరే కృష్ణ. మీ ప్రశ్నలు చాలా అద్భుతం. హరే హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరికన్నా ప్రశ్నలు, ఏమైనా కమెంట్స్ ఉన్నాయా? మనం ఇంకా ముగించబోతున్నాం, ఇంకొక చాప్టరే ఉంది. హరే కృష్ణ. ఒక చిన్న మాట అండి. చెప్పండి ప్రభు. రాబోయే 18వ అధ్యాయం చాలా పెద్దదని చూశాను. ఒక 70 శ్లోకాలు ఉన్నాయేమో. 78. ఆ కాబట్టి అది 2 వారాలు తీసుకుంటే బాగుంటుందేమో, ఒక వారంలో పూర్తి కాదేమో. ఏ, మీరు మీరు ఒక వారం కంప్లీట్ చేయమన్నా నేను చేయలేను. నాకు మామూలుగా ఆ, ఏంటంటే ఈ నేను ఇంగ్లీష్లో శ్లోకాస్ గత 17 సంవత్సరాల నుండి ఇంగ్లీష్లోనే రిసైటేషన్ చేయడం స్టార్ట్, నాకు అలవాటు ఉంది. తెలుగులో మీరే చూస్తున్నారు. ఓకే, అంటే నాకు పళ్ళు ఊడిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట శ్లోకాలు ఉచ్చరించడానికి. 78 శ్లోకాలు ఉచ్చరించడానికే గంట అయిపోతుంది. ఓకే, తెలుగులో ఇంకా ఇంకా మాట్లాడడానికి ఏముండదు. 2 వారాలు అంటే కంపల్సరీ. ఇవాళే విన్నాను. ఒక ఆయన చెప్పాడు, 17 అధ్యాయాల సారం కూడా 18వ అధ్యాయంలో పూర్తిగా చెప్పారు. అంచేత అవును. దాని వివరణ బాగా చదివితే 17 అధ్యాయాలు అర్థమైపోతాయి, 18 బాగా చదవాలి అని చెప్పారు. అది కంపల్సరీ అందుకని అడిగాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తాం మనము ఇంకా మంచిగా రావాలని. గత 3-4 వారాల నుండి కొద్దిగా నేను అంత బాగా శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, క్షమించండి. అండ్ నేను వెదుల ప్రభుతో కూడా డిస్కస్ చేశాను లాస్ట్ టైమే. ఈరోజు 18 వారాలు అయిపోయాయి. యాక్చువల్ నేను టైం అవుట్, ఫెయిల్ అయిపోయాను. అయ్యో. టీచరే ఫెయిల్ అయిపోయాడు అనమాట. అయ్యో. ఓకే, 18 వారాలు అని చెప్పేసి, 18 రోజులు అని చెప్పేసి, ఓకే, 18కి 17 అయ్యాయి, 17 అధ్యాయాలు అయ్యాయి. సో ఈ 2 అధ్యాయాలు, సో అయినా కానీ 20లో 16 క్లాసులు వచ్చేస్తే పాస్ మీరు. నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి మీకు 16 క్లాసులే. ముందు 18కి అది. 16 అన్నాను, ఇప్పుడు 20కి 16 వస్తే ఓకే, అదే సర్టిఫికేట్ అలాంటివి ఇచ్చేద్దాము. కంపల్సరీ 2 వారాలు తీసుకుంటాను. ప్రభుజీతో డిస్కస్ చేశాను, ఇద్దరు ప్రభువులతోని, వెదుల ఆ, ప్రభుతో, రామ్ లక్ష్మణ్ ప్రభుతో. వాళ్ళు అదే చెప్పారు, లేదు లేదు, మళ్ళీ మంచిగా, అంటే మంచిగా తీసుకెళ్ళు, అడావిడితో అది. అలాగా ముగించకు.
చాలా ధన్యవాదాలు. మీ ప్రశ్నలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. చాలా మంచిగా. నాకు ఓకే. సందేహాలండి అంతే. నేను చదివిన తక్కువ కాబట్టి సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ, బాబుజీ, ఆ, అతను నేమాని ప్రసాద్ గారు ఆ, అష్టావధాని ప్రోగ్రామ్ మీకు తెలుసు కదా. ఆ. అష్టావధానిలోని ప్రశ్నలు వేస్తుంటారు అతను. ఓ, హరే కృష్ణ. సో అతనికి ప్రశ్న వేయడం అన్నది అతనికి ఏంటంటే హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ క్వశ్చనింగ్. ప్రసాద్ గారు క్షమించండి, ఇఫ్ ఇఫ్ ఐ హోప్ ఐ హావ్ నాట్ అఫెండెడ్ యూ. నో నో నాట్ ఎట్ ఆల్. కానీ అడగడం ఈజీ కదా. గురువుగారు చెప్పడం అంటే కొంచెం తయారై చెప్పాలి. అడిగే వరకు ఏముంది, ఏదో అడిగేస్తూనే ఉంటారు. అలాగలేదు. ప్రశ్న సబ్జెక్ట్ అడగడం మీద అంత సులువేం కాదు. అడగడం అన్నది కూడా అది సరైన సబ్జెక్ట్ మీద కమాండ్ లేకపోతే అలాగదా నా ప్రశ్నే రాదు. నేను ఇది చెప్దాం అనుకున్నాను. అదే మళ్ళీ నేను కన్ఫ్యూజ్ ఎందుకు చేయాలనేసి ఇక్కడ గీతాలో అంటే ఇది సత్వగుణం అని చెప్పారు, దేవత ఆరాధన. అక్కడ భాగవతంలో రజోగుణం అని చెప్తారు. కానీ ఇక్కడ చెప్తే అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి గీతాకే వ్యతిరేకంగా చెప్తున్నాడు ఈయన అన్నట్టు ఉంటుంది అనేసి నేను కామ్గా ఉన్నాను. కానీ ప్రభుజీ ప్రశ్నతోని ఇంకా డీటెయిల్గా అర్థమైపోయింది. సో మెయిన్ ఏంటంటే ప్రవాదుల కృప. మాదేంటి, ఏదో మేము అది మహారాజుల దగ్గర ఆచార్యుల దగ్గర విని 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 వచ్చేసి మేము చెప్పేస్తాము, ఏదో చిన్నపిల్లలు రైమ్స్ చెప్పినట్టు. కానీ ఆచార్యుల కృప, ఓకే, వాళ్ళ కృప ద్వారా మేమేదో చెప్పడం జరుగుతుంది. లేకపోతే మీరు ఏమన్నారు అష్టావధానులు, మేము చిన్నప్పుడు ఎప్పుడో వినేవారన్నమాట. ఓ ఇలా అష్టావధానులు ఉంటారు, ఇలా ప్రశ్న అడుగుతారు. మేము అనుకునే అమ్మో, మేము అది వాటి గురించి వినడమే మాకు అదో పెద్ద గొప్ప అన్నమాట. అంటే ఇలాంటిది కూడా మాకు, అంటే మా తెలుగు టీచర్స్ బ్రాహ్మణులు ఉండేవారు అనమాట. వాళ్ళు బ్రాహ్మణాస్ చెప్పేవారు అనమాట, ఇలా ఉంటారు, ఇలా 100 ప్రశ్నలు అడుగుతారు. ఓకే, 100 ప్రశ్నలు అడిగితే అదే ఆర్డర్లో చెప్తారు అని చెప్పినప్పుడు అమ్మా ఇంత గ్రేట్ ఉంటారా, అసలు ఎలా గుర్తుపెట్టుకుంటారని మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఓకే, ఆచార్యుల కృప వల్ల అలాంటి గొప్ప భక్తులు మా క్లాస్లో కూడా వచ్చి ప్రశ్న అడిగితే మేము జవాబు చెప్తున్నా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, ప్రభుజీ హ్యాపీగా ఉన్నారు. ఓకే, నేనేదో పెద్ద జవాబు ఇచ్చినది కాదు. ఓకే, చాలా సో ధన్యవాదాలు ప్రభు. ఆ, భక్తులందరికీ ఈరోజు చూశాను, సుమారు 25 భక్తుల వరకు వచ్చారు 17వ అధ్యాయం వరకు. ఇది ఓకే, నా వరకు చాలా ఆనందం ఇస్తుంది. ఇంత శ్రద్ధతోని మీరు అందరూ చక్కగా వింటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు, శ్రద్ధతో వింటున్నారు. ఓకే, సో మనం 18వ అధ్యాయము భగవంతుడితో ఏదో మంచిగా చర్చించాలని ప్రార్థిస్తాము. సో ఇంకా ఈ రోజుకి ఇక్కడికి స్టాప్ చేద్దాం మళ్ళీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.